చాలామంది భక్తిని కూడా ఒక ఈవెంట్ లాగా చేస్తున్నారు. అట్లా చేయడం సమంజసమేనా? ఇది కొంచెము అది కెమెరామ్యాన్ చేతికి వెళ్ళిపోయింది మొత్తం వ్యవహారం. మొత్తం ఫోటోగ్రాఫర్ చేతిలో పోయింది వివాహం అంటే. కానీ ఈ విఐపి దర్శనాలు, ప్రముఖ దర్శనాలు ఉంటాయి కదా, ఎందుకు బాగా డబ్బులున్న వాళ్ళే బాగా సంపాదిస్తున్నారు, వాళ్ళకే దేవుడు దొరుకుతున్నారు? అదే వైష్ణవత్వం అనే. మరి ఆల్టర్నేటివ్ ఏముంది? పిల్లలకు మనిషికి ఆట విడుపు కావాలి కదా, ఏదో ఉండాలి కదా. కానీ మన దగ్గర ఉన్న పాండిత్యము, సాహిత్యము, భగవంతును కనీసం ప్రార్థనను 90% మందికి రానేరా, తెలియనేది లేదు. ఎందుకు అట్లా జరిగింది? సమాజానికి చెప్పాల్సినటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఈశ్వరాలయాలు వైభవపేతంగా కనబడవు. వెంకటేశ్వర స్వామి వారి ఆలయాలు బాగా వెలుగుతూ ఉంటాయి. ఎందుకు ఇట్లా ఉంది? ఎవరు వైష్ణవుడు అంటే ఇతరుల యొక్క బాధల్ని పుస్తకం పట్టుకునేవాడు బేకారుగాడని చెప్తారు మా దాంట్లో. ఈ జనరేషన్ ఇవాళ ఉన్న ఈ తరానికి భగవద్దర్శనం లేకపోతే కనుక పెద్దల పట్ల గౌరవం, ఇది వాళ్ళకి ఎట్లా అలవాటు? ఛానల్ ద్వారా ఇది వెళ్ళాలి, ఆలోచించాలి జనాలు. నమస్తే. నిత్య జీవితంలో దేవుని గురించి, భక్తి గురించి, జీవితం గురించి, పిల్లల గురించి, చదువు గురించి, సంస్కారం గురించి చాలా విషయాలు మాట్లాడతాం. ఇంకొద్ది మంది ఒక అడుగు ముందుకేసి ధర్మం ప్రకారం జీవించాలంటాం. ధర్మం అంటే ఏమిటి? భక్తి అంటే ఏమిటి? ఈ జీవితాన్ని, భక్తిని, ఈ రెండింటిని విడివిడిగా చూడలేమా? చూస్తే ఎట్లా, చూడకుంటే ఎందుకు చూడాలి? ఈ విషయాలన్నీ మాట్లాడదాం. మన దగ్గర చిలుకూరి బాలాజీ టెంపుల్ నిర్వాహకులు, వారే వంశపారంపర్యంగా వారి ఆ దేవాలయానికి సంబంధించిన ప్రధానమైన ఆచార్యులు రంగరాజన్ గారు మన దగ్గర ఉన్నారు. వారిని అడిగి వీటికి సంబంధించిన విషయాలు తెలుసుకుందాం. గురుగారు నమస్కారం అండి. నమస్తే. చిలుకూరు బాలాజీ టెంపుల్లో ఎవరొచ్చినా సరే, ఎంత పెద్దవాళ్ళు వచ్చినా ఒకేసారి అట్లా పంపిస్తూ ఉన్నారు. ఇట్లా ఎందుకు చేయాలని మీరు అనుకో, దాని సంకేతం ఏమిటి? ఇది ముఖ్యంగా మా నాన్నగారు సౌందరరాజన్ గారు దేవాలయాల పరిరక్షణ ఉద్యమం అనేటటువంటి ఒక 1983 నుంచి ఆయన ఆలోచన విధానంలో భాగంగా మేము ఎప్పుడూ కూడా ఈ టికెట్ దర్శనానికి వ్యతిరేకం. అయితే చిలుకూరులో అంత పెద్దగా భక్తుల సంఖ్య ఉండేది కాదు. మనం అలాంటి చిలుకూరులో ఆచరించే అవకాశము లేదు. కానీ 2001వ సంవత్సరం నుంచి మనము ప్రభుత్వ యంత్రాంగంతో ఒక విధంగా క్లాష్. దేవాలయాన్ని ప్రభుత్వం తన ఆధీనంలో నడిపించాలని కోరుకున్నప్పుడు చిలుకూరులో హుండీ కూడా తొలగించడం జరిగింది. అదే సమయంలో నాన్నగారు, నిజంగా మా కుటుంబ సభ్యులు అందరూ, అర్చక స్వాములు అందరూ ఉన్నాము, కానీ మెయిన్ ఫోర్స్ ఈజ్ డాక్టర్ సౌందరరాజన్. ఆయన దేవాలయానికి భక్తుడు ముఖ్యమైనటువంటి వారు. అందులో భక్తుల్లో తారతమ్యాలు చూపిస్తే మాత్రం స్వామివారికి నచ్చదు. ఇది మా భగవద్ రామానుజుల వారి సిద్ధాంతం. దాన్ని తూచా తప్పకుండా చిలుకూరులో ఆచరించాలని ఒక ప్రణాళికాబద్ధంగా వచ్చిన వాళ్ళందరికీ ఒకే రీతిగా స్వామివారి అనుగ్రహం దొరికే విధంగా ప్రయత్నించాలి అనేది ఒక స్లోగన్గా పెట్టుకొని, దానికి తగ్గినట్టుగానే మేము అందరం కూడా దేవాలయంలో దర్శనం లైన్ కానీ, ప్రదక్షిణ వ్యవస్థ కానీ, దానన్నిటి కూడా ఇప్పుడు ఒక కోడ్ ఆఫ్ కండక్ట్ లాగా భక్తులు వచ్చినటువంటి వారి దర్శనం చేసుకుంటూ వెళ్ళిపోయేటట్టుగా. ముఖ్యంగా ఈ విఐపి అనే కాన్సెప్టే లేదు. భగవంతుడి ముందు విఐపి అనేవారు లేరు. దానికి నాన్నగారు ఎప్పుడు కూడా అన్నమయ్యది ఒక కీర్తన మాత్రం ఎప్పుడు గుర్తు చేస్తాం. ఎవరు అన్నమయ్య పాట పాడడానికి వచ్చినా కూడా బ్రహ్మం ఒకటే, పరబ్రహ్మం ఒకటే. ఈ బ్రహ్మం ఒకటే, పరబ్రహ్మం ఒకటే అనేటటువంటి కీర్తన అది అన్నమయ్య 600 సంవత్సరాలకు ముందు పాడాడు. ఎందుకు పాడాడనేది కారణాలు బోలెడన్ని ఉన్నా కూడా ఆ కీర్తన యొక్క సారాంశం ఏంటి అంటే, కడుపుణ్యుడైన పాపకర్ముడిని సరిగ్గా చూసేది వెంకటేశ్వర స్వామి. ఆ స్వామివారి ముందు అందరికీ ఒకే రీతిగా ఆశీర్వాదం దొరకలేకపోతే భగవంతుడు ఎలా అనుకుంటాడు? సో ఈ క్వశ్చన్కి ఆన్సరే చిలుకూరు విధానం. అన్ని దేవాలయాల్లో అలా చేయొచ్చు కదా అంటే దానికి చాలా పెద్ద ఉద్యమం జరగాలి.
ముఖ్యంగా ఏమవుతుందంటే దర్శనానికి టికెట్ అందరికీ సులభంగా దర్శనం కావాలని కోరుకు కొంత కష్టపడడానికి ఎవరూ రెడీగా లేరు. అవును. ఇప్పుడు 5 గంటలు 6 గంటలు లైన్లో నిలబడాలి. మీకు 500 రూపాయలు ఇస్తే 15 నిమిషాల దర్శనం అవుతుంది అంటే ఎవరన్నా వాడు తొందరగా పోదామనే కోరుకుంటాడు. దానికి పేరు కూడా ఎలా ఉంది చూడండి, ఎక్కడైనా కూడా ధర్మ దర్శనం అని ఉంటుంది దాని పేరు. ఏది టికెట్ లేని దానికి ధర్మదర్శనం అని పేరు ఉంటుంది. టికెట్ ఉన్న దానికి ఏం పేరు పెట్టాలి? నేను మీ విజ్ఞతకు వదిలేస్తాను. ధర్మదర్శనం అనేది టికెట్ లేని దర్శనానికి ధర్మదర్శనానికి దారి అని ఉంటుంది. ఇప్పుడు మీరు ధర్మం అన్నారు కాబట్టి ధర్మం ప్రకారం ఎలా పోవాలి? భగవంతుడి ముందు మీ బయోడేటా పనిచేయకూడదు, మీ ఐడి కార్డు పనిచేయకూడదు, మీ స్తోమతలు మీ స్టేటస్ ఏది పనిచేయకూడదు. స్వామివారి ముందు మనం మట్టికి ఏమీ వాల్యూ లేదు. అలా వెళ్ళగలిగితే స్వామివారి అనుగ్రహం పరిపూర్ణంగా ఉంటుంది. ఇది ఏమైందంటే నేను నా అనుభవం చెప్తాను. మా బంధువుల ఇంట్లో ఒక నిశ్చితార్థం జరిగింది చెన్నైలో. నేను మా అన్నయ్య మా తమ్ముడు కుటుంబం అంతా పోయినాం, చిలుకూరు నుంచి పోయినాము. ఆ రోజు తిరువల్లికేణి మీరు విన్నారుగా, పార్థసారథి స్వామి వారి దేవాలయం. ఆ రోజు నిశ్చితార్థం అయిన వెంటనే మేమందరం లైన్లో పోయాం. ఇప్పుడు నువ్వు ఎలా పోవాలి? అక్కడ పోతే కూడా నువ్వు ధర్మదర్శనంలో పోవాలి కదా. మా వాళ్ళు ఏమంటున్నారు, మనం టికెట్ కొనేసి పోదాం, తొందర అయిపోతున్నాం. నేను మనం ఒక సిస్టమ్ అన్నప్పుడు మనం ధర్మదర్శనంలో ఉండాలి కదా. ఉన్నాం, లైన్ ఎంతకీ కదలదు. నేను స్వామి ధర్మదర్శనంలో ఉన్నాము, మీరు మాకు దర్శనం ఇవ్వాలనుకుంటే ఇందులో ఉంటాము, టికెట్ కొని మాత్రం మిమ్మల్ని దర్శనం చేయం, చిలుకూరు వెళ్ళిపోతాం, అక్కడ నేను చూసుకుంటా. ఇది ప్రత్యక్షంగా నేను జరిగిన సంఘటన చెప్తున్నా. చూసినా ఎంతకీ లైన్ కదులుతలేదు. అటుపక్క నుంచి వాడు 30 రూపాయల టికెట్ కొన్నాడు, వాడు పోతున్నాడు. 100 రూపాయల టికెట్ కొన్నాడు, కుటుంబం అంతా కొనుక్కొని పోతున్నది. మేము అక్కడే ఉన్నాం, మా ముందు వాళ్ళు అక్కడే ఉన్నారు, పుచ్చుకు అంటున్నారు. వాళ్ళు ఏం బాధపడుతున్నారు, ఏం కదులుతలేదు. విషయం చెప్పాలంటే పేదవాడుగా పుట్టడం అదృష్టం. ఎందుకు అంటే వాడే కదా పైకి వెళ్తాడు. ధనవంతుడిగా పుట్టినవాడు కిందికే వస్తాడు, ఇంకా పైకి పడి ఆల్రెడీ ధనం ఉన్నవాడు. పేదవాడుగా పుట్టినవాడు చాలా అదృష్టవంతుడు, వాడు పైకి వెళ్ళవచ్చు. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళకి అంటే ఈ సందర్భం చెప్తున్నా, వాళ్ళకి కళలు స్వప్నాలు ఎక్కువ ఉంటాయి. ధనవంతుడికి ఏమి ఉండదు, వాడు ఖర్చు పెట్టడం అలవాటు అయిపోతుంది, వాడికి ఏం స్వప్నాలు ఏమి ఉండదు. ఇప్పుడు ఎలాన్ మస్క్ని చూడండి, ఏం చేశాడు వాడు? ట్విట్టర్ని తీసుకుపోయాడు, వాడు మునిగిండు, 200 బిలియన్ మునిగిండు, షేర్స్ కొన్న వాళ్ళందరూ ముంచిండు. నేను ఇప్పుడు త్రిపుల్ఈకి అనే విషయం చెప్తున్నా. అయితే ఏం చేసినాం, నేనన్నా ఇక లాభం లేదు, మాకు ఇది ట్రైన్కి టైం అవుతుంది, స్వామి ఇక మీరు ఈ సిస్టమ్ మీరు దలుచుకోలేదు కాబట్టి మీకు దండం, మేము చిలుకూరు వెళ్తున్నామని చెప్పి వచ్చేసినాం. అలా వస్తున్నప్పుడు ఏమైందంటే మమ్మల్ని ఆపిండు. స్వామివారిది ఆ రోజు రోహిణి నక్షత్రం, తిరువల్లికేణి పార్థసారథి స్వామివారి ఊరేగింపు ఉంటుంది. ఆ రోహిణి నక్షత్రము స్వామివారు ఊరేగింపు అయి రిటర్న్ వస్తున్నారు. నన్ను ఒకడు లాగిండు, మీరేంది అటుపోతున్నారు, ఇటు పోవాలి కదా మీరు అన్నారు. మా అన్నని నేను లాగిన, మా తమ్ముడిని బాగా లాగిండు. మేము ముగ్గురం ఏం చేసినాం, స్వామివారి ఊరేగింపుతో పోయి ముందుకు పోయి కూర్చున్నాం. ఆ స్వామివారి ఊరేగింపు అంతా అయిపోయి ఆ అలంకారం అంతా తీసే వరకు లోపలే ఉన్నాం. అక్కడ స్వామివారి సాయంకాలం పూజ స్టార్ట్ అయింది, బయటనే చేస్తారు వాళ్ళు. లోపల స్వామివారి ఉత్సవమూర్తి లోపల వెళ్ళలేదు. స్వామివారి యొక్క ఆరాధన అయ్యే వరకు దాదాపు 25 మినిట్స్ అక్కడే కూర్చున్నాం. ఇప్పుడు దీన్ని మా అన్నయ్య ఏమన్నాడు, ఇప్పుడు నువ్వేమంటారా దీన్ని అన్నాడు. నా స్వామివారి అటెస్టేషన్ ఉన్నది, నువ్వు అనుకున్నట్టు నేను చెయ్యను, నేను అనుకున్నట్టు నేను చేస్తా అని స్వామివారు నిరూపించారు. ఇదే భక్తి. మీరు నమ్మిన సిద్ధాంతం పైన పరిపూర్ణమైన విశ్వాసం ఉంటే ఆ భగవంతుడు ఆ సిద్ధాంతాన్ని నిలబెట్టే ప్రయత్నం మీతో కలిసి చేస్తాడు.
100% ట్రూ. ఇది మీ జీవితంలో జరిగింది. కానీ ఈ విఐపి దర్శనాలు, ప్రముఖ దర్శనాలు ఉంటాయి కదా, ఎందుకు బాగా డబ్బులున్న వాళ్ళే బాగా సంపాదిస్తున్నారు, వాళ్ళకే దేవుడు దొరుకుతున్నాడు, వాళ్ళకే డబ్బులు దొరుకుతున్నాయి, వాళ్ళకే అన్ని జరుగుతున్నాయని ఒక బలమైన అభిప్రాయం ప్రజల్లో ఉంది. ఏమంటారు మరి? నేను దాన్ని ఏకీభవించను బుచ్చన్న గారు. మీరు ఏమనుకుంటున్నారంటే వాళ్ళు దర్శనం చేసుకొని తొందరగా వెళ్ళిపోతున్నారు. నిజంగా భగవంతుడు ఎవరితోటి ఆనందిస్తాడు అనే దానికి ఎగ్జాంపుల్ 1 అవర్ కంటే ఎక్కువసేపు వాళ్ళు ఉండరు కదా. ఎక్కువసేపు ఎవరితో గడుపుతున్నాడు స్వామి? ఎవరితో గడుపుతాడు చెప్పండి? ధర్మదర్శనం. ధర్మదర్శనం అంటే లక్షలాది మందితో గడిపేది స్వామి. ఇప్పుడు ఏదైనా కూడా మీరు చూడండి, ఇప్పుడు ఆ వ్యక్తిని చూస్తున్నారు మీరు. ఆ వ్యక్తి తన హోదాని ప్రదర్శించి అరగంటలో దర్శనం చేసుకొని వెళ్ళిపోతున్నాడు. కానీ స్వామివారు ఇది కూడా మహాభారతంలోని ఘట్టంలో తీసుకోవాలి. స్వామివారి దగ్గర అర్జునుడు, దుర్యోధనుడు యుద్ధానికి ముందు ఇద్దరు సహాయం కోసం వస్తారు. ఫస్ట్ వచ్చిన వాడు దుర్యోధనుడు. దుర్యోధనుడు ఏం చేస్తాడు? ఆయన పడుకొని ఉన్నాడు శ్రీకృష్ణ పరమాత్మ. పాదాల దగ్గర ఒక కుర్చీ ఉంది, తల దగ్గర కుర్చీ ఉన్నది. వచ్చాడు, పాదాల దగ్గర కుర్చీలో కూర్చోవాలి అనుకున్నాడు. ఈ గొల్లోడు పాదాలు నేనేడు కూర్చునేది. లేచిండు, తల దగ్గర పోయి కూర్చున్నాడు. అర్జునుడు వచ్చాడు, నమస్కారం పెట్టుకున్నాడు. స్వామివారు విశ్రాంతిలో ఉన్నాడు అని చెప్పి డిస్టర్బ్ చేయకుండా సైలెంట్ కూర్చున్నాడు. ఇవన్నీ శ్రీకృష్ణ పరమాత్మ కళ్ళు మూసుకున్నట్టు నటించుకుంటూ గమనిస్తున్నాడు. అర్జునుడు రాగానే ఒక 5 నిమిషాలకి లేచి, అర్జున ఎప్పుడొచ్చావు అని అన్నాడు. అంటే దుర్యోధనుడు వెనకాల ఉన్నాడు. ఇది చాలా అన్యాయం. ముందు వచ్చిన వాడిని నేను, నన్ను కదా నువ్వు పలకరించాలి. సీరియల్ నంబర్ నాది కదా, నంబర్ 1 టోకెన్ నంబర్ నాది కదా అని అర్జునుడికి ముందు దుర్యోధనుడు. అయ్యా ఏమనుకోకు, మీ ఇద్దరికి నా సహాయం కోరి వచ్చినారు అని మాట్లాడుకున్నారు. నీకు ఫస్ట్ ఛాన్స్ ఇస్తా. నేను నా సైన్యము ఎవరికి కాలో వాళ్ళు తీసుకోవచ్చు. నేను వారికి ఆపోజిట్ ఉంటా. దుర్యోధనుడికి నీకు ఫస్ట్ ఛాన్స్ ఇస్తా, నువ్వు ఏం కోరుకుంటే అది. సో నేను ఆయుధం మాత్రం ధరించాను, యుద్ధం చేయను. నా సైన్యం మొత్తం ఉన్నది, ఎన్నో అక్షోహిణులు, లక్షలాది మంది సైనికులు, నారాయణి సేన దాని పేరు. అయితే దుర్యోధనుడు ఏమన్నాడు, ఈయనతోటి నాకెందుకు, సైన్యం నాకు కావాలి అని చెప్పి నారాయణి సైన్యం నాకుంటే చాలని చెప్పేసి తీసుకున్నాడు. అర్జునుడు ఏమన్నాడు, అయిపోయింది, ఇప్పుడు ఛాన్స్ వేరే ఉన్నది. శ్రీకృష్ణుడు యుద్ధం చేయడు, సైనికులు ఉండరు, అస్త్రాలు శస్త్రాలు వాడడు, శ్రీకృష్ణుడు మాత్రం ఉంటాడు. ఎవరైనా కోరుకుంటాడా? అర్జునుడు ఏమన్నాడు, ఆ సైన్యం పెట్టుకొని నేనేం చేయాలి, నువ్వు ఉంటే నాకు చాలన్నాడు. సో చాయిస్ అర్జునుడికి, శ్రీకృష్ణుడు చాయిస్ ఇచ్చినట్టు దుర్యోధనుడు మనస్సుతో తెలుసు శ్రీకృష్ణుడికి. ఇప్పుడు ఏమైంది, రథసారథిగా పనిచేసినాడు. ఒక డ్రైవర్ లాగా పనిచేసి యుద్ధాన్నంతా జయించి శ్రీకృష్ణుడికి సారథి అని పేరు. అదే తిరువల్లికి అని మల్ల పార్థసారథి స్వామివారి యొక్క అక్కడ ఒకటే దగ్గర స్వామివారి చేతిలో చక్రం ఉండదు, చేతిలో అది ఉంటుంది, గుర్రాన్ని తోలేది చెన్నకొల టైప్ అది ఉంటుంది. సో ఏమంటున్నానంటే స్వామివారి పాదాలని ఆశ్రయించేవాడు హోదాని ప్రదర్శించిన వాడికి అనుగ్రహం దొరకదు. ఇప్పుడు మీరు హోదా ప్రదర్శించిన వాడు దుర్యోధన లాంటి వాళ్ళు హోదా ప్రదర్శిస్తే ఏముంటుంది? నేను ఎమ్మెల్యేస్ కానీ ఎంపీస్ కానీ నేను అంటూనే ఉంటాను, మీరు ఎప్పుడైనా ఒక్కసారి స్వామివారి ధర్మదర్శనం లైన్లో వెళ్ళే ప్రయత్నం చేయండి. ఆ వెళ్ళినంతసేపు స్వామివారు మిమ్మల్నే చూస్తున్నట్టు అనిపిస్తుంది, యూ జస్ట్ ట్రై ఇట్ వన్స్. మిమ్మల్నే చూస్తున్నట్టు అనిపిస్తుంది. అది ఆ చూపులో తేడా ఉంటుంది, భగవంతుడి యొక్క అనుగ్రహం వాత్సల్యంలో తేడా ఉంటుంది, మీ ఎక్స్పీరియన్స్లో తేడా ఉంటుంది. ఇది ప్రత్యక్షంగా నేను చెప్తూనే ఉన్నాను.
చాలా సందర్భాలు ఎన్నో ఇప్పుడు నేను చెప్తూ పోతే మీకు 1 అవర్ మీ టైం సరిపోదు. అయిపోతుంది. కానీ మనము ఈ మధ్య బాగా వినపడుతున్నది, మనం సనాతన ధర్మాన్ని కాపాడుకోవాలంటున్నారు. సనాతన ధర్మం అంటే ఏమిటి? సనాతన ధర్మం అంటే వేద మార్గంతో వచ్చినటువంటి ధర్మం. వేద మార్గంలో మన స్వామివారి యొక్క భగవంతుడి యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసాలు వేదం. భగవంతుడిని వేదాలు వర్ణిస్తున్నాయి, భగవంతుడి గుణాల్ని వేదాలు వర్ణిస్తున్నాయి. ఆ వేదాలు వర్ణించే విధంగా ఉండేటటువంటి ఆ భగవంతుడే పరమాత్మ. ఆయనని పూజించే విధానం, ఆయనని కొలిచే విధానం, అది ధర్మం. ఇప్పుడు మీరు చిన్న ప్రశ్న మంచిగా అడిగినారు. ఈ ధర్మం అనే పదానికి మన రాజ్యాంగం కూడా ఆన్సర్ ఇవ్వలేదు, ధర్మం అని. కానీ సుప్రీంకోర్టు ఏం రాస్తుంది? జడ్జి గారి వెనకాల యతో ధర్మస్ తతో జయ అని ఉంటుంది. ఎటువైపు ధర్మం ఉంటుంది అటువైపు జయం ఉంటుంది. జడ్జి గారి వెనకాల రాసి ఉంటుంది. ఎలా వచ్చింది ఆ ధర్మం అనే పదం? ధర్మం అనే పదానికి ఇప్పుడు మేము మీరు లాస్ట్ టైం మనం మాట్లాడినప్పుడు 2018 నుంచి మేము పోరాడేది అదే. ఈ దేశం రామరాజ్యం, సందేహమే లేదు. ఎందుకు అంటే అంబేద్కర్ గారు, రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారు, ఆయన పార్ట్ 3 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్లో అన్నిట్లో చిత్రాలు పెట్టారు, ఒక్కొక్క దాంట్లో ఒకటి. ఆ పార్ట్ 3లో మాత్రం శ్రీరాముడు, సీతమ్మ తల్లి, లక్ష్మణుడు చిత్రం పెట్టారు. పార్ట్ 3 అంటే ఆర్టికల్ 12 నుంచి 35 వరకు. ఈ పార్ట్ 3 అనేది మన ఫండమెంటల్ రైట్స్. అది రాజ్యాంగంలో మౌలికమైనటువంటి మనకి ఉండవలసినటువంటి హక్కుల గురించి. ఈ పార్ట్ 3లో రాముల వారిని ఎందుకు పెట్టారు అంటే రామ విగ్రహవాన్ ధర్మ, రాముల వారు ధర్మానికి ప్రతిరూపం. ధర్మం ఏది అంటే రాముడే ధర్మం. ధర్మం రాముడు, రాముడే ధర్మం అన్నట్టు ఉన్నప్పుడు కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో పెద్ద డిస్కషన్, ఇది మొత్తం చదవాలి మీరు. ఆయన అన్నారు, ఈ రాజ్యాంగంలో రాముడు లేకపోతే అయోధ్య వితౌట్ రామ ఉంటుంది. అంబేద్కర్ అన్నారు డిస్కషన్. ఓకే, ఎవిడెన్స్ మీరు చూడండి కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ. రైట్, ఓకే. హీఈస్ కోట్స్ రామ అయోధ్యలో రాముడు లేకుండా ఉన్నట్టే ఉంటుంది అన్నారు. ఐ రెడ్ వన్ ఆఫ్ దీస్ థింగ్స్. అండ్ దైవ సాక్షిగా ప్రమాణం గురించి వచ్చేటప్పుడు కూడా దైవం అంటే ఏంటి, గాడ్ అంటే ఏంటి, ఆ డిస్కషన్ కూడా కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో ఉంది. ఇప్పుడు ఎంపీస్, ఎమ్మెల్యేస్, వాళ్ళందరూ, జడ్జెస్ అందరూ కూడా ప్రమాణం తీసుకోవాలి కదా. దైవము రాజ్యాంగంలో ఎట్లా దైవం గురించి నిర్వచించాలి? సో దైవ సాక్షిగా ప్రమాణానికి కూడా ఇన్ ఫెయిత్ ఇన్ గాడ్ అనేటటువంటి ఆ ప్రమాణం కూడా దాని మీద కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ, ఎవ్రీ ఆస్పెక్ట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్, రాజ్యాంగంలో ప్రతి ఒక్క అంశం పైన కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో డిస్కషన్ జరిగింది. ఇప్పుడు నేను రాముల వారి గురించి వస్తాను. మన 543 కంటే ఎక్కువ రాజ్యాలని విలీనం చేశారు. చిన్న రాజ్యాలు. అవును. ఇవన్నీ కూడా ఏం రాజ్యాలు? ఇప్పుడు మేవార్ అని ఒక రాజ్యం ఉన్నది. మేవార్ రాజ్యంలో ఏకలింగ్జీ అనేటటువంటి స్వామి, శివుడు, ఆయనే ఆ రాజ్యానికి రాజు. ఆ రాజ్యానికి రాజు ఆయన. ఏకలింగ్జీ అనేటటువంటి మా శివుడే మాకు రాజు అని కాన్స్టిట్యూషన్లో ఉంది, కాన్స్టిట్యూషన్లో, మేవార్ కాన్స్టిట్యూషన్లో ఉంది. ఓహో, ఆ రాజ్యం ఆర్టికల్ 1 కాన్స్టిట్యూషన్ అది. పద్మనాభ స్వామి కాన్స్టిట్యూషన్లో దైవానికి కాన్స్టిట్యూషనే అదేంటి, స్వామివారి యొక్క పాదుకల్ని కిరీటంగా పెట్టుకొని రాజ్యం వెళ్ళినారు వాళ్ళు, పద్మనాభ దాసులుగా భావించి. ఇవన్నీ రాజ్యాలన్నీ విలీనం తీసుకుంటేనే మనకి రామరాజ్యం లాగా వచ్చింది అని చెప్పేది మా వాదన. మాలాంటి వాళ్ళు సనాతన ధర్మాన్ని నమ్మే వాళ్ళం అందరం కూడా ఇదే వాదన. అక్కడ ఏం జరిగిందంటే ఇందిరాగాంధీ గారు చేసిన పొరపాటు వల్ల, ప్రివీ పర్స్ అబాలిషన్ వల్ల ఈ కన్ఫ్యూషన్ వచ్చింది.
ఏం పొరపాటు ఇందిరాగాంధీ? ఇందిరా ప్రివీ పర్సెస్ అబాలిష్ చేసింది, రాజుల యొక్క ప్రివిలేజెస్ అబాలిష్ చేసింది. కానీ వాళ్ళ కనెక్షన్ ఉంది చూసారా, సర్దార్ పటేల్ గారు వాగ్దానం చేశారు, ఈ కాన్స్టిట్యూషను పద్మనాభ స్వామి వారి కాన్స్టిట్యూషను, మేవార్ కాన్స్టిట్యూషను, తర్వాత ఓర్చా, రాజస్థాన్లో ఓర్చా అని కూడా, మధ్యప్రదేశ్లో ఓర్చా అనే రాజ్యం ఉంది. అందులో శ్రీరాములు వారు కోటలో ఉండే శ్రీరాముడు, ఆయన రాజు. ఇవన్నీ కూడా మీరు, అందుకే రాజ్యాంగమే ధర్మం. ఇప్పుడు మనుధర్మ శాస్త్రాన్ని మీరు చాలామంది కాల్స్తారు, మాకు చాలా బాధ అవుతుంది. కానీ ఇప్పుడు ఏముంది ధర్మశాస్త్రం? మరి రాజ్యాంగమే కదా ధర్మశాస్త్రం. రాజ్యాంగంలో ఎలా ఉంది ధర్మం? రాముల వారి రూపంలో ఉంటుంది. పార్ట్ 3 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్లో మనం చూస్తే రామరాజ్యమే, దిస్ ఇస్ రామరాజ్యం అని మేము అంటున్నాం. ధర్మానికి ప్రతిరూపంగా రాజ్యం నడిపించాలి, అందుకోసమే యతో ధర్మస్తతో జయ ఉంటుంది సుప్రీంకోర్టులో. సరే, ఇప్పుడు మీరు 1971లో సెక్యులర్ అన్నారు కదా, మరి ఆ స్లోగన్ ఎందుకు తీయలేరు? అది కూడా తీయాలి కదా. సుప్రీంకోర్టు జడ్జి వెనకాల పబ్లిక్ ఒపీనియన్ కదా. ధర్మం గెలుస్తుంది అనేది దాని ఎక్కడ తీసేయాలి. ధర్మం కదా, ధర్మం అంటే నిర్వచనమే లేదు కాన్స్టిట్యూషన్లో. తీసేయండి, దమ్ముంటే. తీయగలరా? తీయలేరు. ప్రతి ఒక్కరూ ఈ దేశంలో ధర్మాన్ని ప్రకారం నడుచుకుంటారు. మీరు రిటర్న్ ఆర్ అన్రిటర్న్, ధర్మం ఈజ్ ఏ నాట్ ఏ డైనమిక్ వన్, ఇట్ ఈస్ స్టాటిక్. మన రాజధర్మం అంటారు, పత్ని ధర్మం అంటారు, పతి ధర్మం అంటారు. ధర్మం అనేది ఒక స్టాటిక్ ఐటమ్, వాళ్ళు దాని ప్రకారం నడుచుకోవాలి. దీంట్లో మీరు ఇప్పుడు మనం ధర్మము మనుధర్మం అనే ఒక మాట కూడా అన్నారు. చాతుర్వర్ణం మయాస్త్రష్టం అన్నాడు ఆయన. అంటే బ్రాహ్మణ, వైశ్య, క్షత్రియ, శూద్ర, అంతే, ఇంక మిగతా లేవు. కానీ విత్ ఇన్ ద శూద్రాలో ఇవాళ రెడ్లైనా, కమ్మలైనా, గౌడ్స్ అయినా ఎవరైనా అంతా శూద్రులే కదా. మరి వీళ్ళ మధ్య వీళ్ళకి ఎందుకు దూరాలు? ఒక దళితుడు ఆలయానికి వెళ్ళిపోతే ఎందుకు వచ్చినామని దాన్ని శుద్ధి చేస్తుంటారు. తర్వాత సహపంక్తి భోజనానికి పోతే ఎందుకు వచ్చినామని మనం పేపర్లో చూస్తూ ఉంటాం. ఇవన్నీ కూడా ఎందుకు జరిగినట్టు ఇట్లా ఇవన్నీ ఎందుకు వచ్చినాయి? ఇదంతా సమాజంలో నిజంగా చెప్పాలంటే మీరు మంచి ప్రశ్న వేసినారు. దీన్ని కొన్ని ఎక్కడి నుంచి వచ్చినాయో తెలియదు, చెప్పలేము. కానీ కొన్ని పద్ధతులు అనవసరంగా వచ్చినాయి. వాటిని పోగొట్టాలని రామానుజుల వారి కాలం నుంచి ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు మీరు రామానుజుల వారు 11వ శతాబ్దంలో వచ్చారు, బసవన్న వచ్చారు 11వ శతాబ్దం. తర్వాత ఆయన కంటే ముందు నమ్మాళ్వార్ ఆయన పుట్టిందే శూద్ర జాతిలో. మాకు ఆచార్యుల వారు, ఆయన పెద్ద, అన్నిటికంటే ఈ వైకుంఠ ఏకాదశి కూడా ఆయన కోసమే మనం సెలబ్రేట్ చేసాం. వైకుంఠ ద్వారం తెరుచుకొని నమ్మాళ్వారిని వైకుంఠానికి స్వీకరించిన రోజు అది, ఉత్తరద్వార దర్శనం. శ్రీరంగంలో అలాగే వైకుంఠ ద్వారం తెరుచుకొని స్వామివారు నమ్మాళ్వారు వెళ్ళిపోయారు వైకుంఠానికి. అందరూ మా వాళ్ళు ఏడ్చినారు, ఆయన వెళ్ళిపోతే మాకు మంచి మార్గం ఉపదేశం చేసేది ఎలాగా అని చెప్తే, ఆయనను ఉత్సవమూర్తిలా మీరు కొలుచుకోండి, ఆయన అదే రీతిలో మీరు కొలుచుకోండి అంటే మేము అలా వైకుంఠ ద్వార దర్శనాన్ని మనం ఉత్సవంలా చేసుకుంటాం. ఈ నమ్మాళ్వారు గారు మనకు ఇచ్చినటువంటిది దివ్య ప్రబంధాల్లో 4000 దివ్య ప్రబంధాలు, అందరు ఆళ్వార్లు కలిపి 4000 దివ్య ప్రబంధాలు, అందరూ గానం చేయొచ్చు. అందులో ముఖ్యమైనటువంటి ఆళ్వారు తిరుప్పానాళ్వారు. తిరుప్పానాళ్వారు మీకు తెలుసు కదా, మునివాన ఉత్సవం 2018లో నేను చేసిన. ఎక్కువ దాని గురించి మళ్ళీ అడుగుతా నేను, వీడియో క్వశ్చన్. ఈ మునివాన భోగం అని దాని గురించి వ్యాఖ్యానం ఒక 750 సంవత్సరాల ముందు ఒక ఆయన రాశారు, వేదాంత దేశకుల వారు. 750 సంవత్సరాల గురించి. ఇప్పుడు ఈ తిరుప్పానాళ్వార్ పుట్టింది హరిజనుల్లో జాతిలో 2700 సంవత్సరాలకు పూర్వం. ఆయనని భుజం పైన మోసుకొని అర్చక స్వామి దేవాలయంలో దర్శనానికి తీసుకువెళ్ళారు స్వామివారి ఆజ్ఞ వల్ల. సో ఇది మనం అమృత మథనంలాగా జరుగుతూనే ఉంది. ఇది ఒకరు గొప్ప ఒకరు తక్కువ అనేది కాదు. ఈ అప్పుడప్పుడు ఆచార్యుల వారు అవతారం అవుతుంది, దాని సమాజం సరిచేయడానికి ప్రయత్నం జరుగుతుంది.
ఏదో ఒకటి మీరు ఇప్పుడు మ్యాక్సిమం అద్భుతమైనటువంటి విషయం మీరు అడిగిన ప్రశ్నకి సమాధానం, మన సనాతన ధర్మంలో జరిగినంత ఊచకోత వేరే ఏ మతం వాళ్ళకి జరగలేదు. ఎంతమందిని చంపారు, ముఖ్యంగా ఎవరిని చంపినారు? ఈ విషయాలు చెప్పే పండితుల్ని చంపినారు, వ్యాఖ్యానాలు రాసిన వాళ్ళని చంపినారు. టిప్పు సుల్తాన్ గారి గురించి చెప్తే లక్షలాది మంది బ్రాహ్మణులని మెడ నరికినారు. ఇప్పుడు వాళ్ళు మంచి మార్గం చెప్పేవాళ్ళు. నేను తమిళనాడులో ఒక రథోత్సవం జరుగుతుంది, మీకు ఇది ఒక్క ఎగ్జాంపుల్ ఇస్తాను. రథోత్సవం జరిగితే ఒకవైపు ఏమో ఇద్దరు నిమ్న కులం వాళ్ళదే, ఇద్దరు ఒక సంవత్సరం ఒకరు లాగుతారు, ఇంకో సంవత్సరం ఇంకోరు లాగుతారు. ఫస్ట్ లాగేది ఒక ఆయన ఏం చేసినాడు, కోర్టుకు పోయినాడు. కోర్టుకు పోయి ఏం చేసినాడు, ఈసారి మేము లాగుతామన్నారు. అంటే కోర్టు వాళ్ళు వచ్చి కలెక్టర్ గారు వచ్చేసినారు. ఇప్పుడు వాళ్ళు లాగాలి కదా ఫస్ట్ టైం. అది ఆల్టర్నేట్గా జరుగుతుంది, ఆచారం వ్యవహారం లెక్క నడుస్తుంది. ఆఖరికి ఏం చేసినారు, కొట్టుకున్నారు. కొట్టుకుంటే కలెక్టర్ ఏం చేసినాడు, రథోత్సవమే స్టాప్ చేసేసినాడు. ఈ రథమే జరగకూడదు, ఉత్సవమే జరగకూడదు అని చెప్పి. దట్ ఈస్ నాట్ ఎ సొల్యూషన్. నెక్స్ట్ ఇయర్ అక్కడ అర్చక స్వామి పిలిచాడు, ఇద్దరిని కూర్చోబెట్టాడు. మనకి కోర్టు అవసరం లేదు, మనం కలిసి చేసుకుందాము. ఇద్దరు అగ్రిమెంట్కి వచ్చినారు, ఇద్దరు కలిసి రథం లాగారు, ఏ ప్రాబ్లం లేకుండా జరిగింది. ఇది సమాజంలో జరగాల్సింది. ఈ మునివాన ఉత్సవం జరిగిన తర్వాత నాగార్జున సాగర్ దగ్గర ఒక బొడ్రాయి శంకుస్థాపన అప్పుడు ఒక ప్రాబ్లం జరిగింది. కొంతమంది దళితులు మేము కూడా పాల్గొంటామని చెప్పిండు. ఇది ఆ ఉత్సవంలో పాల్గొంటామన్నారు. ఈ బొడ్రాయి ఉత్సవంలో మీరు రావడానికి వీల్లేదని చెప్పిండు. ఎవరన్నారు? శూద్రులే. మీరు రావడానికి వీల్లేదని చెప్పిండు. అయితే అక్కడ మునివాన ఉత్సవంలో పాల్గొన్న విషయం తెలిసినటువంటి ఒక భక్తుడు ఉన్నాడు. మీరేందయ్యా పంతులు గారే వేసుకొని జాతి అంతా భుజం మీద ఎత్తుకొని పోయిండ్రు, మీరు కొట్లాడుకున్నారు ఏంది అని చెప్పి వీడియో చూపించి కూర్చోబెట్టింది పెద్ద మనుషులందరూ. ఇప్పుడు ఆయన్నేమో అందరి గుడిలకి రావాలి, అందరూ పాల్గొనాలని చెప్తున్నారు, మీరేమో కొట్టుకుంటున్నారు ఏందయ్యా, ఇది మళ్ళీ SC/ST అట్రాసిటీస్ యాక్ట్ లెక్క అవుతుంది, అందరూ అనవసరం ఒకరొకరు పోలీసు వస్తుందన్నమాట. కూర్చొని మంచిగా మాట్లాడుకొని అందరూ పాల్గొనే. నాకు ఫోన్ చేసి నేను ఫోన్లో చెప్తా, కానీ మీరు సార్ట్అవుట్ చేసుకోవాలి. ఇప్పుడు నేను చేసింది అదే కదా. ఆ రోజు సాయంకాలం అందరూ కూర్చొని మాట్లాడుకొని పెద్దవాళ్ళు, తెల్లవారుజాము అందరూ స్నానం చేసి అందరూ పాల్గొన్నారు. ఆ బొడ్రాయి ఇష్యూ సార్ట్అవుట్ అయిపోయింది. అది వ్యవహారం అట్లనే ఉంటుంది. అంతా కూర్చొని సామరస్యంగా మాట్లాడుకొని భక్తి వాతావరణం పెంచే ప్రయత్నం చేయాలి బుచ్చన్న గారు. కానీ ఇప్పుడు నా డౌట్, రామానుజుల వారు తిరుమంత్రాన్ని ప్రపంచానికి ఓపెన్ చేసి చెప్పారు. అది చాలా విప్లవాత్మకమైన మార్పు. అది ఆ తర్వాత రామానుజుల వారిని అనుసరిస్తున్న వాళ్ళు కూడా ఈ దీంట్లో కొట్టుకొని పోయినట్టు కనబడుతున్నది. ఆ తర్వాత చాలా సంవత్సరాలకు మీరు మునివాహన సేవ చేయడం ఒక పెద్ద చర్చకు దారితీసింది. రామానుజుల వారు అప్పుడు ఆయన దేవుని దృష్టిలో అందరూ సమానమే, ఆయన తిరుమంత్రాన్ని ఓపెన్ అప్ చేసినప్పుడు అది మార్పు కదా. ఆ మార్పుల తర్వాత ఎందుకు కొనసాగించలేకపోయిండ్రు? బుచ్చన్న గారు చాలా ముఖ్యమైనటువంటి పాయింట్ ఇది. ఏంటంటే మీరు గుర్తుపెట్టుకోండి, శ్రీకృష్ణదేవరాయలు ఆముక్తమాల్యద మీరు చదివినారా? ఆముక్తమాల్యదలో ఆయన వరాహ పురాణం ఘట్టాన్ని ఆయన మెన్షన్ చేస్తారు. వరాహ పురాణంలో ఏంటి అంటే కైశిక పురాణం అంటాం దాన్ని మేము. అందులో ఒక చండాలుడిగా పుట్టినటువంటి వారు ఒక బ్రాహ్మణుడికి మోక్షాన్ని ప్రసాదిస్తారు. ఆయన అది వరాహ పురాణంలో భగవంతుడు అమ్మవారికి చెప్పేటటువంటి వృత్తాంతం ఇది. ఇది ప్రతి ఏడాది కైశిక ఏకాదశి అంటే కార్తీక మాసంలో వచ్చే శుక్లపక్ష ఏకాదశి రోజు తమిళనాడులో ఒక దేవాలయంలో రాత్రంతా నాటకంలా వేస్తారు.
ఈ వృత్తాంతాన్ని. ఇప్పుడు కూడా వేస్తారు. ఉమ్, అందులో ఒక బ్రాహ్మణుడు ఆయన బ్రహ్మరాక్షసు అవుతాడు, శాపగ్రస్తుడు అవుతాడు. ఈయన నంబాడువాన్ అని పేరు ఈయనకి. ఎవరికి? ఈయన నిమ్న కులానికి చెందినటువంటి వారు. ఆయన ఉపవాసం చేసి ఏకాదశి ఉపవాసం ఉండి దేవాలయానికి వెళ్ళి రాత్రంతా కీర్తన పాడి తెల్లవారుజామున ఆయన ఏకాదశి ఉపవాసాన్ని వ్రతాన్ని వదిలి కొంచెం ప్రసాదం స్వీకరిస్తాడు. ఇది ఆయన వ్రతం. అదే ఏకాదశి రోజు ఆయన బయలుదేరి వెళ్తుంటాడు, అడవి మార్గంగా వెళ్తుంటాడు. ఆలస్యం అయిపోయిందని చెప్పి షార్ట్కట్లో వెళ్ళాలని అడవి మార్గం వెళ్తాడు. వెళ్తే ఈ బ్రహ్మరాక్షసు ఆయనను అడ్డగిస్తాడు. అడ్డగిస్తే ఆయన ఏమంటాడు, నేను ఇవాళ వ్రతంలో ఉన్నాను, నేను నా వ్రతం ముగించుకుంటా, నాకు ఆకలితో ఉన్నది, నేను తింటా అంటాడు బ్రహ్మరాక్షసు. లే నేను వ్రతం ముగించుకొని తిరిగి వస్తా, తప్పకుండా వస్తా, నేను నా మాట తప్పనే మనిషి, అసలు తప్పను, నిజంగా వస్తాను. లే నువ్వు తప్పించుకోవడానికి చెప్తున్నా అని చెప్తారు. ఈ బ్రహ్మరాక్షసు ముందు ఆ నంబాడువాన్ చాలా వాగ్దానాలు చేసి, ఆ పాపంలో నేను పోతా, నేను తిరిగి రాకపోతే ఈ పాపంలో నేను పోతా అని చెప్పి ఆఖరికి నచ్చ చెప్పేసి వెళ్ళి తిరిగి వస్తాడు. తిరిగి వచ్చే దారిలో భగవంతుడు ఒక బ్రాహ్మణుడి వేషంలో వస్తాడు. ఏమయ్యా నువ్వు పిచ్చోడువా ఏమి, నువ్వు పోయి ఆయన మళ్ళా తిండికి ఆహుతి అయిపోతావా, నువ్వు వెళ్ళిపో అంటే, లేదండి నేను వాగ్దానం చేసిన, నేను వాగ్దానాన్ని నిలబెట్టుకుంటా అని చెప్పేసి వస్తాడు. వచ్చినప్పుడు బ్రహ్మరాక్షసు ఏమంటుందంటే, అప్పుడు ఆయనకి శాపాన్ని ఇచ్చినటువంటి వారు ఆయనకి శాప విమోచనానికి మార్గం చెప్తారు. ఇలాంటి ఒక ఆయన వస్తాడు, ఆయన పాట పాడేవారి పాట నువ్వు ఫలితాన్ని తీసుకుంటే నీకు మోక్షం దొరుకుతుంది. ఆయన నంబాడు అని అడుగుతాడు, నాకు నువ్వు పాట పాడినావు కదా, అందులో 50% నాకు ఇచ్చేసే ఫలితాన్ని, 1% కూడా ఇయ్యను. నువ్వు నన్ను తింటా అన్నావు, తిను, నేను ఎన్నో జన్మల్లో చేసిన పాపాన్ని అనుభవించి నేను ఇలా ఉన్నా, ఇచ్చేది లేదు. 20% అన్నా ఇవ్వు, 10% అన్నా, ఆఖరికి ఒక్క పాట ఫలితం అన్నా ఇవ్వు అంటే సరే అని. బ్రహ్మరాక్షసు ఆయన కాళ్ళు పట్టుకొని, ఎవరిది? నంబాడు నిమ్న కులం చెందినటువంటి వారి కాళ్ళు పట్టుకొని బ్రహ్మరాక్షసు మోక్షాన్ని పొందుతుంది. ఇది శ్రీ వైష్ణవ సంప్రదాయం. అందుకోసం మీరు ఇప్పుడు కూడా చూడండి, భగవంతుడి యొక్క పాదుకల్ని నెత్తి మీద ధరించేటటువంటి వంశము శ్రీ వైష్ణవ సంప్రదాయం. ఆ నమ్మాడు వారి పేరు షటగోపుడు, పాదుకలు ఆయన పేరు పెట్టినాం. సో భగవంతుడి యొక్క పాదాల కంటే ఎక్కువ ఆచార్యులు వారి పాదం చాలా గొప్పది అంటాం మా సంప్రదాయం. సో ఇప్పుడు వీళ్ళు ఏమంటారు, పురుష సూక్తాన్ని ఉదాహరణగా చెప్తారు. బ్రాహ్మణుడు ముఖం నుంచి పుట్టిండు, క్షత్రియులు భుజాల నుంచి పుట్టిండు, వైశ్యులు ఇక్కడి నుంచి పుట్టిండ్రు, శూద్రులు పాదం నుంచి పుట్టిండ్రు చెప్తారు. ఇప్పుడు మనం ఎవరిని తల మీద పెట్టుకుంటున్నాం? పాదరక్షల్ని కదా నెత్తి మీద పెట్టుకునేది. ఇప్పుడు నేను ఇప్పుడు మీరు ఆ ఫార్ములా ప్రకారం పెడితే మమ్మల్ని ఎట్లా మీరు చేస్తారు, నిందిస్తారు? స్వామివారి పాదరక్షల్ని నెత్తి మీద పెట్టుకుంటున్నాము అంటే అవును పంచమం కదా అది, 4 కంటే ఎక్కువ 5th కదా ఐటమ్. అవును, 5th ఐటమ్ దాంట్లో లేదు కదా మన ధర్మంలో, లేదు. మీరు మనుధర్మ శాస్త్రంలో 4 వాళ్ళది గుణం ప్రకారం విభజించబడింది. అవును, గుణకర్మ విభాగశః. మీరు పుట్టుకతోటి ఏమీ లేదు ఇక్కడ, సరేనా? ఇంకొక ఆయన ఏమన్నారు, పుట్టుకలో అన్ని వర్గాల్లో 4 వర్ణాలు పుడతారు అంటున్నాడు. ఇప్పుడు బాగుంది, మాల దాసులు ఉన్నారు, హరిదాసులు వాళ్ళు. అవును, వాళ్ళు మాకంటే ఎక్కువ నిష్ఠతో ఉంటారు. మీరు చూసిండ్రా? హరిదాసులు మాకంటే ఎక్కువ నిష్ఠతో ఉంటారు. వాళ్ళు కీర్తనలు ఆల్మోస్ట్ వాళ్ళ దాంట్లో పుట్టిన వాళ్ళే ఈయన తిరుప్పాణాళ్వార్. మేము ఇదిగో ఈ బుక్ ఒకటి చూడండి. ఈ బుక్ ప్రీస్టూడ్ థియరీసింగ్ మాల వైష్ణవ దాసరీస్ లైఫ్, ప్రొఫెసర్ మురళీ మనోహర్.
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్. అవును. ఈయన రాసిన ఈ బుక్, ఉమ్. ఇందులో ఒక చాలా హిస్టారికల్ ఈవెంట్స్ ఉన్నాయి. అందులో ఉమ్. పల్నాటి యుద్ధం ఉంది. అందులో మొదటి సైన్యాధిపతి కన్నమదాసు ఎట్లా ఒప్పుకుంటే, లేకపోతే ఎట్లా ఒప్పుకుంటుండేనండి, ఎట్లా ఉంటుండే? నేను సింపుల్ పాయింట్ చెప్తున్నా. ఇప్పుడు మనం ఏమైపోయినాము అంటే, మన హిస్టరీని రాసినటువంటి వాళ్ళు వేరే వాళ్ళు, మాకు పరంపర. ఇప్పుడు నేను మా గురువు గారు చెప్పిందే కదా నాకు ఇది తెలిసింది. అవును. మేము మౌత్ బై మౌతే వస్తుంది, మాకు పుస్తకాలు ఉండవు. గురువు గారు చెప్పింది శిష్యుడు వింటాడు. ముఖతః అధ్యయనం అధ్యాపకం. నువ్వు పుట్టినవా, నువ్వు అధ్యయనం చేయాలి, నువ్వు నెక్స్ట్ వాడికి నేర్పియాలి. ఇదే మా పద్ధతి. పుస్తకం పట్టుకునేవాడు బేకారుగాడని చెప్తారు మా దాంట్లో. నోటికి రావాలి వాడికి, వేదం మొత్తం నోటికి రావాలి. సో అలా వచ్చినటువంటి ఇప్పుడు మా వాళ్ళందరినీ చంపినారు, మీకు ఎక్కడ డాక్యుమెంటేషన్? ఆ కాలంలో ఎట్లా హ్యాండిల్ చేసేవారు, ఎట్లా తెలుస్తుంది? తెలియదు మనకి. సో మనం అక్కడ కొంచెం విన్నది చెప్పుకుంటూ వస్తున్నాం. ఓకే ఓకే ఓకే. ఇప్పుడు ఈ తిరుప్పానాళ్వారి వృత్తాంతం కూడా మీరు ఒక విషయం చెప్తున్నా, సమానమైనటువంటి విషయం. మహబూబ్నగర్ జిల్లాలో కురుమూర్తి వెళ్ళారా మీరు? జాతర చూసినారా? అందులో ఏంటి మెయిన్? మా జిల్లానే పాదుకలు ఉద్దాల పండగ జరుగుతుందా? అసలు జరిగేది వచ్చేది దానికోసం. ఉద్దాలు వచ్చిన తర్వాతనే జాతర మొదలైంది కదా. అవును. ఉద్దాలు ఎవరు తయారు చేస్తారు? వీళ్ళు మాదిగలు. దాంతో కొట్టించుకుంటారు, అందరూ నెత్తిన పెట్టించుకుంటారు, మొక్కిపోతారు. ఇప్పుడు ఇవన్నీ ఎట్లా వచ్చినాయి ఆచారాలు? ఇవన్నీ ఎవరు చెప్పకుండా ఉండిపోయినారు? నేను అనేది అదే అక్కడనే వస్తున్నాను నేను. ఇప్పుడు ఏమైందంటే, మనం శటగోపం పెట్టించుకుంటాం, ఆ సంకల్పం చెప్పుకుంటాం, తర్వాత అర్చన చేయించుకుంటాం. ఇదంతా వరకు బాగానే ఉంది. పాదుకలను నమస్కారం చేసుకుంటాం. కానీ వాళ్ళను ఆ మొక్కిన తయారు చేసిన వాళ్ళను మనం మనసుతో వాళ్ళని చూడట్లేదు కదా. అదే నాయన, ఇప్పుడు అదే వైష్ణవత్వం అనేది. ఓకే, వైష్ణవత్వం అనేది కాన్సెప్ట్ అది. వేరే శైవత్వము, వైష్ణవత్వము, మధ్వత్వము, ఇది డిఫరెంట్ సెక్ట్స్ ఉన్నాయి. వైష్ణవ తత్వమే అది. ఇతరుల యొక్క బాధని చూసి చలించని వాడు వైష్ణవుడు కానే కాడంటాడు. ఇప్పుడు వైష్ణవ జనతో పీడుపరాయే జానేరే. ఇప్పుడు మహాత్మా గాంధీ, బంగాల్లో మీరు వెళ్తే వైష్ణవం, ఎవరు వైష్ణవుడు అంటే ఇతరుల యొక్క బాధల్ని తెలియని వాడు వైష్ణవుడు కానే కాడు అంట. ఇతరుల బాధ తెలిసిన వాడే వైష్ణవుడు, శ్రీ వైష్ణవుడు వాడు. సో డిఫరెంట్ సెక్ట్స్ ఉన్నాయి. ఇప్పుడు మీరు మునివాహన ఉత్సవం ఎందుకు చేసినట్లు? మునివాహన ఉత్సవానికి ఒక పెద్ద భగవంతుడు యొక్క అనుగ్రహం వల్లనే చేసిన. ఇట్లా బుచ్చనలాగా నన్ను యూనివర్సిటీకి ఒక ఎస్సీ రిజర్వేషన్ ప్రొటెక్షన్ సమితి ఆర్గనైజేషన్ వాళ్ళు, మా వాళ్ళకి కొన్ని సందేహాలు ఉన్నాయి, మీరు వచ్చి ఒక మీటింగ్ లాగా ఉంది, మీరు వచ్చి చెప్పండి అంటే నేను వెళ్తే యువకులు కొంతమంది ప్రొఫెసర్స్ ఉన్నారు. ఆ మీటింగ్లో ఈ శ్రీరంగంలో జరిగినటువంటి ఈ ఘట్టాన్ని చెప్పడం జరిగింది. నేను ఇప్పుడు ఎట్లాగైతే వరాహ పురాణం చెప్పినానో అట్లనే తిరుప్పానాళ్వారి వృత్తాంతం కూడా చెప్పిన. ఎలాగైతే ఒక అర్చక స్వామి, శ్రీరంగనాథుడి యొక్క అర్చకుడు, ఆయన పేరు లోకసారంగ ముని. ఆయన ప్రతిరోజు కావేరి ఒడ్డు నుంచి తీర్థం తీసుకొని స్వామివారికి తీసుకొచ్చేవారు. అదే కావేరి ఒడ్డున ఈయన మన హరిదాస్ అయినటువంటి తిరుప్పాన్ ఆళ్వార్, ఆయన పేరు తిరుప్పాన్, ఆయన కూర్చొని వీణ వాయించేవాడు. వీణ విద్వాంసుడు ఆయన. వీణ వాయించేవారు. ఆయన బాగా అద్భుతంగా కీర్తనలు పాడేవారు. ఆయన కూర్చొని వాయిస్తున్నాడు వీణ. ఓ రోజు ప్రతిసారి లేచి వెళ్ళిపోతాడు. ఆ రోజు తన్మయత్వంగా కూర్చుని ఉన్నాడు, వీణ వాయిస్తున్నాడు. మా గురు పరంపరలో 3-4 దీని డిఫరెంట్ వర్షన్స్ ఉన్నాయి. ఒక వర్షన్ ఏంటంటే, ఆయన పిలిచాడు, పలకలేదు, ఒక రాయి వేసి ఆయన మీద వేశారు. అది నుదుట తాకింది, అందులోంచి రక్తం బొట్టు రాళ్ళు కాలింది. కారితే అయ్యయ్యో స్వామి తప్పైపోయిందని లేచి పరిగెత్తి వెళ్ళిపోయాడు.
ఈయన తీర్థం తీసుకొని గుడి లోపలికి రాగానే రంగనాథ స్వామి వారి నుదుట నుంచి రక్తం కారుతుంది, మూల విరాట్ నుదుట నుంచి. అయ్యయ్యో ఏం అపచారం జరిగింది స్వామి అంటే, నా ప్రియమైన భక్తుడికి గాయపరిచినావు కాబట్టి నువ్వు ఆయనని తీసుకొని రావాలి, భుజం మీద ఎత్తుకొని నా దర్శనానికి తీసుకురావాలి, ఇది ఆజ్ఞ. ఆయన వెళ్ళి ఆయన ప్రాధేయపడతాడు. ఆయన ఏమంటాడు, నేను లోపల రాను, నేను వస్తే నాకు మహాపాతకం చుట్టుకుంటాను, అయితే మీరు నడిచి రావద్దు, నా భుజం పైన ఎక్కండి, మీ పాదాల కింద మోపరు, నేను ఎత్తుకొని వస్తా అని చెప్తాను. ఆయన కాళ్ళు కింద గుడి లోపల కాళ్ళు మోపకుండా అర్చక స్వామి భుజం పైన ఎత్తుకొని రావడమే మునివాను. రాగానే ఆయన ఏం చేస్తాడు, స్వామివారిని ఫస్ట్ టైం ఆయన చూస్తాడు, చూసి పాదం నుంచి కిరీటం వరకు వర్ణిస్తాడు. ఆపాద చూడం అనుభూయ హరింశయానం అనేటటువంటి 10 పాసురాలు, ఓన్లీ 10 పద్యాలలో స్వామివారి అందాన్ని మొత్తం వర్ణిస్తాడు. ఆఖరికి ఏమంటాడంటే, ఇంత అద్భుతమైన స్వరూపాన్ని నేను చూసిన, అమృతం లాంటి రూపాన్ని చూసినాను, ఇక నాకు ఈ శరీరంతో ఈ కళ్ళతో వేరే ఏది చూడడానికి ఇష్టపడను అంటాడు. ఎన్ అముదనై కండ కண்கள் మற்றొండ్రినై కాణాదే. అమృతాన్ని చూసిన ఈ కళ్ళు వేరే దేన్ని చూడడానికి ఇష్టపడరు అంటాడు. ఆయన ప్రాణం వెంకటేశ్వర స్వామి రంగనాథులో లీనమైపోతుంది. ఆయనని మేము ఆచార్యులుగా స్వీకరించడం జరిగింది. ఆ 4000 పద్యాల్లో ఈ 10 చాలా ఇంపార్టెంట్ మాకు. ఇప్పుడు మీరు ఆయన జన్మతః ఓ నిమ్న కులంలో పుట్టినటువంటి వారు అయినా కూడా తిరుప్పానాళ్వార్ అంటే అంత విశేషమైనటువంటి స్థానం శ్రీ వైష్ణవ సంప్రదాయంలో ఉంది. అయితే ఇంకా విషయం చెప్తాను. ఇప్పుడు మనకి ముచ్చింతల్లో రామానుజుల విగ్రహం పెద్దది పెట్టారు కదా, ఈ ఉరయూరు ఏ ఊరైతే ఈయన పుట్టినారో ఆ ఊర్లో మీరు వెళ్ళి చూస్తే ఈ స్వామివారి ఉత్సవమూర్తి ఉంటుంది. ఉత్సవమూర్తి పాదాల దగ్గర రామానుజుల వారి విగ్రహం ఉంది. అవునా? మీకు ఆ ఫోటో పంపిస్తాను. మీరు ఈ డిస్కషన్ అనుభవం పక్కన పెట్టాలి. అది రామానుజుల వారు చిన్నగా ఉంటారు, ఉత్సవమూర్తి పాదాల దగ్గర రామానుజుల వారు త్రిదండం పట్టుకొని కూర్చుని ఉన్నారు. అంత పెద్ద ఇంపాక్ట్ చూడండి. భగవద్ రామానుజుల వారు ఆయన పాదాల దగ్గర కూర్చుని ఉన్నారు. అక్కడ చెప్తారు, ఇక్కడ ఒక్కటే దేవాలయంలో ఇట్లా ఉంటుందండి మూర్తి అని చెప్తారు, ఏ ఊర్లో అయితే ఆయన అవతరించినారు. సో దిస్ ఈజ్ అవర్ కల్చర్, దిస్ ఇస్ అవర్ ధర్మ, ఇస్ అవర్ ట్రెడిషన్. దండం ఎందుకు పట్టుకుంటారు? చేతిలో ఒక దండం ఉంటుంది కదా, ఎందుకు పట్టుకుంటారు? దాని అర్థం అదే 3 నిగ్రహించుకోవడానికి, మనస్సు, వాక్కు, కర్మ. జియర్లంతా 3, మనస్సును, వాక్కును, కర్మను, చాలా ముఖ్యమైనవి నిగ్రహించుకొని ఉంటారు. దానికి చాలా పెద్ద డిస్కషన్ ఉంది త్రిదండం గురించి. 3 అంశాలు మెయిన్. అది వాళ్ళు నియంత్రించుకుంటారు, కంట్రోల్లో పెట్టి, సెల్ఫ్ కంట్రోల్ అంటారు దాన్ని. ఓకే, నిరంతరం ఆ స్పృహలో ఉండాలని చెప్పి పట్టుకుంటారు. ఒక మాట మనం డిస్కషన్లో కూడా చాలాసార్లు వింటున్నాం, మనం మదర్స్ డేలు వద్దు, ఫాదర్స్ డేలు వద్దు, చిల్డ్రన్స్ డేలు వద్దు అని చెప్తున్నాం. అదంతా విదేశీ కల్చర్ అని చెప్తున్నాం. మరి ఆల్టర్నేటివ్ ఏముంది పిల్లలకు? మనిషికి ఆట విడుపు కావాలి కదా, ఏదో ఉండాలి కదా. ఎందుకు లేవు? ఏమున్నాయి చెప్పండి, ఏమున్నాయి? ఎందుకు లేవు చెప్పండి, ఎందుకు లేవు? మీ పండుగలన్నీ అవే కదా. ఇప్పుడు సంక్రాంతి వచ్చింది, ఇప్పుడు సంక్రాంతి పండుగ, భోగి, మకర సంక్రాంతి, కనుము పండుగలు కావవి. మీరు ఆధ్యాత్మికమైనటువంటివి కొన్ని 100 పండుగలు ఉన్నాయి. మీరు పిల్లల కోసం ఉండేవి దీపావళి ఉన్నది, దసరా ఉన్నది, ఇవన్నీ పండగలే కదా, ఇవన్నీ ఆట విడిపులే కదా. ఇప్పుడు ఈ బొమ్మల కొలువు ఉంది, చిన్న చిన్న పిల్లలు బొమ్మలకు పెట్టేటోళ్ళు ఇప్పుడిప్పుడే ఈ సెల్ ఫోన్లు పట్టుకోవడం మొదలుపెట్టినారు. కానీ అప్పుడంతా ఈ బొమ్మల కొలువు ఉండేది, బొమ్మలు చదివేవాళ్ళు, డిజైన్ పెట్టేటోళ్ళు. ఒక్కొక్క సంక్రాంతి పండుగల్లో కొంతమంది బొమ్మల కొలువు పెడతారు, కొంతమంది దసరాకు పెడతారు, ఇవన్నీ ఉన్నాయి. ఇంకా మీరు ఇంకా ఆశ్చర్యపోతారు. నేను బుచ్చన్న గారు, మీరు లాస్ట్ టైం కూడా మీతో మాట్లాడినా, మనము జయధీర్ తిరుమలరావు గురించి మా గుర్తుందా మీకు? ఒక డిస్కషన్ జరిగినప్పుడు ఆ సంప్రదాయ కళలని రక్షించే ప్రయత్నం చేయాలని చెప్తూ వచ్చిన.
ఒగ్గు కళాకారులందరూ అంతరించిపోతారు. ఇవన్నీ కదా మనకి నాటక రంగం, ఇవన్నీ కదా మనకి. ఇప్పుడు ఏమైపోయి టిక్ టాక్ కోసం 1 మినిట్కి వాడు ట్రైనింగ్ చేసుకొని డ్యాన్స్ చేసేటోడు 1.5 అవర్ నాటకం చేసేటోళ్ళు కదా ఆ కాలంలో. ఇప్పుడు గోరెడ్డి వెంకన్న గారు నాటకాలు వేస్తారు కదా. ఆయన పాటలు వింటారా మీరు? ఏ పాట ఇస్తాం ఆయన పాటల్లో? మీది అది ఆ పిట్ట పాట అదే సూపర్ హిట్ అది. ఓ పుల్లా ఓ పుడక. ఆ పిట్టది పిట్టలాగా మనం ఉండాలి. పిట్ట రియల్ ఎస్టేట్ చూడదు కదా. ఇప్పుడు ఉన్నోడు రియల్ ఎస్టేట్ కదా. ఈడ బాంబేలో బిల్డింగ్ కావాలి, హైదరాబాద్లో బిల్డింగ్ కావాలి, హైటెక్ సిటీలో బిల్డింగ్ కావాలి, 3 BHK కావాలి, ఒకడు విల్లా కావాలి. పిట్ట అడుగుతుంది అట్లా. మా చిలుకూరులో అయితే గుడిలో గూడు కట్టేస్తుంది. పిల్లలు చిన్న చిన్న పావురాలు పిట్టలు పెట్టి ఎగరడం మొదలు పెడితే వెళ్ళిపోతుంది. అది కట్టిన గూడు కూడా వదిలేసి వెళ్ళిపోతుంది. అందుకే మాకందరికీ ఆదర్శం గరుత్మంతుల వారు. మాకు పక్షీంద్రుడే మాకు ఆదర్శం. గరుత్మంతుల వారే మాకు స్వామివారికి ప్రియమైన వాహనం గరుత్మంతుల వారు. నేను వెంకన్న గారికి ఫోన్ చేసి చెప్పిన, మాకు ఆదర్శం పక్షీంద్రుడు, స్వామివారికి వాహనం ఆయన. ఆయన ఏమన్నారు మీరు? అరే ఆయన మహానుభావుడు. ఆయన రామానుజుల వారి అడియన్ దాసన్, రామానుజుల వారి దాసన్ అంటారు ఆయన. ఈ మునివాడిది డీపీ పెట్టుకున్నాడు గోరెడ్డి వెంకన్న గారు. నేను ఆశ్చర్యపోయినా. నేను ఆయనను పలకరించలేదు, నన్ను ఆయన చూడలేదు ఇంతవరకు. మేము తర్వాత చిలుకూరుకి వచ్చిండు, అది వేరే విషయం. కానీ మునివాహనం అయిన దేవుని దర్శనానికి వచ్చిండు. దర్శనం చేసుకున్నారు. మునివాహనం అయిన వెంటనే 3 రోజుల్లో 4 రోజుల్లో ఈ ఫోటోని ఆయన డీపీగా పెట్టుకున్నారు గోరెడ్డి వెంకన్న గారు. అలాంటి వాళ్ళు ఉన్నారు, గొప్ప మేధావులు, కళాకారులు. వీళ్ళ ద్వారా ఈ సనాతన ధర్మాన్ని మనం రక్షించుకోవాలి. సనాతన ధర్మం రక్షించడం కాదు, దాన్ని సరిగ్గా అర్థం చేయించాలి. బుచ్చన్న గారు మెయిన్ పాయింట్ ఇస్ దట్. మనం సరిగ్గా అర్థం చేయించడానికి మనం విముఖత చూపిస్తే ఇలాంటి రాజకీయానికి వాడుకుంటాం. నాకు చిన్నది ఒక డౌట్. బైబిల్ ప్రపంచంలో ఉన్న అన్ని భాషల్లో ఉంది, అందుకే వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా రాగలిగినారు. మన దగ్గర ఉన్న సాహిత్యము, మన దగ్గర ఉన్న పాండిత్యము వాళ్ళకు 1000 ఏళ్ళకి వెళ్ళి ఆ పని చేసిండ్రు. కానీ మన దగ్గర ఉన్న పాండిత్యము, సాహిత్యము, భగవంతును కనీసం ప్రార్థనను 90% మందికి రానేరా, తెలియనేది లేదు. ఎందుకు అట్లా జరిగింది? ఇది మీరు ఇందులో 2 అంశాలు ఉన్నాయండి. మొదటి అంశము, మనము కర్మణ్యేవాధికారస్తే మహాఫలేషు కదాచనం. పుస్తకం పట్టుకొని చేసేటటువంటి ధర్మం కాదు మంది. ఓకే, మంది యాక్టివిటీ బేస్డ్ రిలీజియన్. ప్రతిదీ యాక్టివిటీ బేస్డ్. సో దానికోసమే ఉన్నవాళ్ళు కొంతమంది ఉన్నారు. పుస్తకాలు చదవాలి, సమాజానికి చెప్పాల్సినటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. వాళ్ళ డ్యూటీ అది. నేను ఇప్పుడు చెప్పినాను చూస్తున్నారా, ఇప్పుడు మాలదాసరులు, మాదిగ దాసరులు ఉన్నారు. నేను ఒగ్గు పూజారులు ఉన్నారు. వాళ్ళు ఒగ్గు కథలు చెప్తారు. వాళ్ళ పని అది. వాళ్ళు మాడిఫై చేసుకుంటూ ఉంటారు. వాళ్ళు చదవాలి. ఇప్పుడు కుమ్మరోడు ఉన్నాడు, వాడు కుండలు చేయడానికి వదిలేసేవాడు చదువుకోవడం మొదలు పెడితే పుస్తకాలు చదువుతూనే ఉంటే వాడి డ్యూటీ కాదు కదా అది. మీ కర్తవ్యం ఏంటి? క్షత్రియుడి కర్తవ్యం ఏంటి? అట్లా వచ్చింది అది. మీరు పాయింట్ కరెక్ట్గా అడిగినారు. అది చదవాలి, ట్రాన్స్లేట్ చేసింది. తర్వాత ఏమైంది? అన్ని లాంగ్వేజ్లో ఉంది బైబిల్. రియల్గా ఫాలో చేస్తున్నారా? 10 కమాండ్మెంట్స్ ఫాలో చేస్తున్నారా? వాళ్ళనే పోపు గారే చెప్తున్నారు. నేను వాళ్ళది ఐ హ్యావ్ గ్రేట్ ఫ్రెండ్స్ ఇన్ క్రిస్టియన్స్. బాగానే మీరు ఫాలో అయ్యేటట్టు వాళ్ళని కూడా. నాకు చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారండి. నాకు ఏ మతం వాళ్ళు, ఏ మతానికి నేను వ్యతిరేకుడిని కాను. సమయానికి సందర్భాన్ని బట్టి వాళ్ళ ఆచార వ్యవహారాలు వాళ్ళు పాటిస్తూ ఉంటారు. ఈ మతం వాళ్ళందరూ ఇలా చేస్తున్నారని మనది ఏమీ కాదు. ఒక్కటే పాయింట్ ఏంటంటే మీరు ట్రూత్ఫుల్గా ఉండాలి అని చెప్తుంది. లవ్ దై నేబర్, మీరు వాళ్ళని ప్రేమించాలని. చాలామంది ఆచరించడం లేదు. నీ వల్ల నీ పొరుగు వారిని ప్రేమించము అనే మాట ఉంది.
చేసేటట్టుగా లేరు కదా. ఇప్పుడు ఆయన ఎవరో పక్కింటి ఆయన పటాకులు కాల్స్తే ఆయన కాల్స్తున్నాడు, పోలీస్ స్టేషన్ వరకు పోయింది. వీడియో బాగా తిరిగింది అది వీడియో. ఇప్పుడు ప్రేమ అంటే ఏంటి? అదే నీ కొడుకు పటాకి కాల్స్తే ఏం చేస్తావు? పోలీస్ స్టేషన్ తీసుకుపోతాం, కాలుతాం అని చెప్తాం. అరే ఆ ఫీలింగ్ లేదమ్మా. నాకు ఇది కరుణమ్మ టీచర్ అని ఉండే, మీకు పాఠం చెప్పారు. అద్భుతంగా భాగవత పద్యాలు చెప్తుంది, అద్భుతంగా చెప్తుంది. అనంతపురం వెళ్తే చాలామంది ముస్లిమ్స్ అద్భుతంగా పోతన భాగవతం పద్యాలు చెప్తారు. మతానికి సంబంధం లేదు అది. మా తాతగారు ఉర్దూ రాస్తారు, ఉర్దూ మీడియం ఉండిందండి అప్పుడు. అవునవును, ఉర్దూ మీడియం. అవును. ఇప్పుడు భాషను ఏం చేసినారు? మతంతో జోడం చేసినారు. భాషకి మతానికి సంబంధం లేదు, వేరు వేరు అంశాలు, వేరు వేరు అంశాలు. సంస్కృతము బ్రాహ్మణ భాష కాదు, సంస్కృతము దారా షిక్కో సంస్కృతంలో వ్యాఖ్యానం రాసినాడు ఔరంగజేబ్ వాళ్ళ అన్న. భగవద్గీత వ్యాఖ్యానం దారా షిక్కో రాసినాడు, మహాపండితుడు. నేను ఇంకోటి మీకు చెప్తా. ప్రొఫెసర్ సులైమాన్ సిద్దికీ అని ఉన్నారు. ప్రొఫెసర్ సులైమాన్ సిద్దికీ ఈజ్ అన్ అథారిటీ ఆన్ ఆర్కైవ్స్. తెలంగాణ స్టేట్ ఆర్కైవ్ ఉంది ఒక డిపార్ట్మెంట్ తార్నాకాలో. మోర్ దాన్ 2 మిలియన్ డాక్యుమెంట్స్ స్టోర్ చేసినారు, జాగ్రత్తగా కాపాడినారు వాళ్ళు. 2 మిలియన్ ఉర్దూ డాక్యుమెంట్స్. ఆయన నాకు ఒక ఆర్టికల్ రాసి చూపించినాడు. ఆయన రాసిన ఆర్టికల్, అందులో నైజాం గారు ఎన్ని గుళ్ళకి భూములు ఇచ్చాడో రాసి చూపించినాడు. ఎంతమంది వేద పండితులకి స్కాలర్షిప్స్ ఇచ్చినారో, భూములు ఇచ్చినారో చూపించినాడు. ఇప్పుడు నైజాం అని అందరు తిడుతున్నారు కదా. నేనన్నా డెక్కన్ రీజన్ ద మోస్ట్ కాస్మోపాలిటన్ రీజన్. అసలు అయోధ్య జడ్జిమెంట్ రేపు రాబోతుంది అంటే నేను ఇవాళ మస్జిద్లో ఉన్నా. రేపు అయోధ్య జడ్జిమెంట్ రాబోతుంది అంటే నేను మస్జిద్లో ఉన్నా, ఇషాక్ మస్జిద్. అక్కడ ఎందుకు పోయినాను? నేను ఒక క్లినిక్ ఇనాగ్రేషన్కి వాళ్ళు పిలిచినారు. క్లినిక్ ఇనాగ్రేషన్ కాదు, ఏడాది కంప్లీట్ చేసుకున్నది, వార్షికోత్సవాన్ని పిలిచినారు. నన్ను ఒక వాళ్ళ ఇమాంలు మౌల్వీస్ ఉంటారు, తర్వాత ఒక చర్చ్ ఫాదర్, ముగ్గురం పోయినాం. వాళ్ళు మీడియా వాళ్ళు వస్తారా రారా? వచ్చిండ్రు. వచ్చి రేపు అయోధ్య జడ్జిమెంట్ వస్తుంది కదా, మీ అభిప్రాయం ఏందని అడిగిండ్రు. నేనన్నా మేము దక్షిణ అయోధ్యకి, ఇక్కడ దక్షిణ అయోధ్య, ఇది ఏది భద్రాచలం, అది ఉత్తర అయోధ్య. ఇక్కడ ఏ మాత్రం ప్రాబ్లమ్స్ ఉండవు, ఎటు వచ్చినా తీర్పు. ఎందుకంటే మేము దక్కన్ ఈ భాగం అంటే తెలంగాణ దక్కన్ కదా, ఇది దక్షిణాన్ని వాళ్ళు దక్కన్ అంటారు. ఈ ప్రాంతం వాళ్ళము సామరస్యంగా ఎలా జీవించాలో ప్రపంచానికి నేర్పించిన వాళ్ళం. లేకపోతే తానాషాకి మంత్రులు అక్కన్నమాదనం ఉండిండు. ఔరంగజేబు దాదాపు 6 నెలలు ముట్టడించిందండి గోల్కొండ కోటని. ఏం చేయలేకపోయాడు ఔరంగజేబు. తానాషా పైకెక్కి నవ్వుతుండే, గాలి ఎగిరి అంటే ఫరిస్టా రికార్డ్ చేస్తారు అన్నీ. ఆయన వర్షం పడితే బట్టలన్నీ ఎగిరిపోతే ఆయన నవ్వుతున్నాడు పైకెక్కి తానాషా. ఎందుకు అంటే సామరస్య వాతావరణం, మతం పిచ్చి లేదు. అందుకే భద్రాచలానికి ముత్యాల తలంబ్రాలు పోతున్నాయి, కళ్యాణోత్సవం జరుగుతుంది. భద్రాచల రామదాస్ ఎప్పుడు వచ్చిండు? తానాషా కాలంలో కదా వచ్చిండు. సో ఇది ఒక ఎగ్జాంపుల్గా ఉండాలి. ఈ తరం పిల్లలకు మొబైల్ ఫోను అంటే కర్ణునికి కవచకుండలాలు ఉన్నట్లు ఓ ఫోన్ ఉండాలి, దానికి 2 ఇయర్ ఫోన్స్, చెవుల 2 తీగలు ఉండాలి, ఒక బాయ్ ఫ్రెండ్, ఒక గర్ల్ ఫ్రెండ్ అనేది ఒక నియమంగా కొనసాగుతుంది. అత్యంత విషాదకరమైన విషయం. పిల్లలకు ఈ ఏదో మన ఏమంటారు కదా, అది ప్రపంచ, ఆయన పేరు ఏం పేరు సార్, ఒక ఆయన ఉన్నాడు జూలీ, ఆయననే ప్రేమికుల దినోత్సవం జరుపుకుంటారు కదా, రోమియో జూలియట్. ఇప్పుడు మన దగ్గర నలుడు దమయంతి ఉన్నారు,
మన దగ్గర ఉన్నారు కదా, ఇప్పుడు అంతకన్నా గొప్ప స్టోరీ మన దగ్గర ఉంది. అవును ఉంది. ఇది ఈ స్టోరీ మన వాళ్ళకు మనం ఎక్కడ మిస్ అవుతున్నది? ఏం మిస్ కాలేదు. మిస్ కాలేదు. ప్రాబ్లం ఏంటంటే నేను కూడా మీరు గూగుల్లో వెళ్ళి చూస్తే నా ప్రయత్నం నేను చేస్తూనే ఉన్నా. నేనేం చేసిన అంటే February 14th వద్దు, మన మహాలక్ష్మి ఫెస్టివల్ చేయాలి. మన స్వామివార్లు కూడా లవ్ మ్యారేజ్ జరిగింది. శ్రీనివాసులు పద్మావతి అమ్మవారిది ఏంది? ప్రేమ పెళ్ళే కదా. శ్రీనివాసులు పద్మావతి అమ్మవారిని ప్రేమించిండ్రు, పెళ్ళి చేసుకున్నారు. ఖర్చు ఎవరు భరించిండ్రు? పెళ్ళి ఖర్చు ఎవరు భరించింది చెప్పండి. పద్మావతి అమ్మవారు అయితే భరించలేదు, ఆకాశరాజు భరించలేదు కదా. శ్రీనివాసుడు తన పెళ్లి కోసం అప్పు తీసుకొని మరీ ఖర్చు చేసి కుబేరు దగ్గర. ఇప్పుడు ఇది ఆదర్శమైన వివాహం కాదా? నేను చెప్తే దాని మీద ఒక షార్ట్ ఫిలిం ఒక ఆయన తీసిండు. 50% ఖర్చు పెట్టుకోవడానికి ముందుకొచ్చి షార్ట్ ఫిలిం తీసినాం. అమ్మాయి వైపు వాళ్ళేనే పెళ్లి ఖర్చు చేయాలి. ఆ లైఫ్ క్వశ్చన్. ఇప్పుడు ఆదర్శమైనటువంటి ప్రేమ వివాహం మా స్వామివారిది, పద్మావతి అమ్మవారిది. సరే, మీకు ఇంకా ముందుకు పోవాలంటే రుక్మిణీదేవి శ్రీకృష్ణుడికి లవ్ లెటర్ రాసింది. మీకు తెలుసా? శ్రీకృష్ణుడికి లవ్ లెటర్ రాసింది రుక్మిణి అమ్మవారు. ఏమని రాసింది? శృత్వా గుణాన్ భువన సుందర శృణ్వతాం తే. పోతన భాగవతంలో తీసుకున్నాను, అందులో కూడా పద్యం ఉంది. సంస్కృతంలో చెప్పాను. స్వామి అప్పుడైతే ఫేస్బుక్ లేవు, అప్పుడు వాట్సాప్ లేదు, ఇన్స్టాగ్రామ్లో శ్రీకృష్ణుడు చూసే అవకాశం లేదు. నీ యొక్క గుణాల గురించి విన్నాను స్వామి, నువ్వు అందంగా ఉంటావని కూడా విన్నాను అంటుంది అమ్మవారు. విన్నాను, శృత్వా గుణాన్ని విన్నాను, నీ గుణం గురించి విన్నాను, నువ్వు అందంగా ఉంటావని కూడా విన్నాను. నువ్వు నన్ను ఇక్కడ నాకు వేరే వివాహం చేస్తున్నా, నాకు ఇష్టం లేదు. నీ శ్లోకాలన్నీ రాసి ఆఖరిలో ఒక పంతులు గారికి ఇచ్చి పంపిస్తుంది లవ్ లెటర్. అంత మనకుంది. మేము ఉపన్యాసాలు చెప్తున్నాం, మనం వింటే కదా. ఇక్కడ ఏమంటే ఇట్స్ ఎ బ్రాండ్. అదేం చేసిన ఆర్కీస్ వాడు గ్రీటింగ్ కార్డు వాడు బ్రాండింగ్ చేసిండు. ఇప్పుడు రుక్మిణి అమ్మ అని శ్రీకృష్ణుడి బ్రాండింగ్ ఎవరు చేయాలి? మేము చేయాలి. మేము ఆల్రెడీ చేస్తున్నాం కదా. దీనికి ప్రోడక్ట్ లేవు అమ్మడానికి, దానికి ప్రోడక్ట్ ఉంది. వ్యాలంటైన్ డే అయితే వాడు హార్ట్ బొమ్మ అమ్ముతాడు, వాడు గ్రీటింగ్ కార్డ్ అమ్ముతాడు, కేక్ అమ్ముతాడు, వాడు ఫ్లైట్ టికెట్స్ అమ్ముతాడు, హనీమూన్ లెక్క ప్యాకేజ్ అమ్ముతాడు, అవన్నీ అమ్ముతాడు. సో దట్ ఫెలో విల్ ట్రై టు ప్రమోట్. మార్కెట్ ఫోర్సెస్ అంటారు దాన్ని. ప్రపంచం అంతా మార్కెట్ చేసిండు. ఎర్ర పూలు వ్యాలంటైన్ పూలు అన్నాడు వాడు. ఆ వ్యాలంటైన్ ఏ పువ్వు ఇచ్చిండో మనకి ఎవరికి తెలియదు, వ్యాలంటైన్ ఏమి ఇచ్చిండో కూడా ఎవరికి తెలియదు. సో అది మీరు చెప్పిన పాయింట్ కరెక్టే. ఇది ఎవరు చేయాలి? మనలాంటి వాళ్ళు కూర్చొని చేయాలి. ఇది సమాజం రెడీ ఉంది, ఫాలో కావడానికి రెడీగా ఉంది, వినడానికి రెడీగా ఉంది. చెప్పే తీరులో చెప్తే వింటారు, సందేహమే లేదు. భక్తికి నిర్వచనం చెప్పండి. భక్తికి నిర్వచనం చాలా కష్టం చిన్నగారు, చాలా కష్టం. భక్తికి ఒక్కొక్క ఫిలాసఫీలో ఒక విధంగా ఉంది. ఇప్పుడు భగవంతుడి పైన అమితమైన ప్రేమనే భక్తి అంటారు. అమితమైన ప్రేమ. చిన్న పిల్లవాడిలాగా తల్లి ఎలాగైతే స్వామివారిని ప్రేమిస్తారో అది భక్తి. ఇప్పుడు అమితమైనటువంటి ప్రేమ, దానికి అగాధం అంత ప్రేమ. పిల్లవాడిని తల్లిదండ్రులు అర్థం కాదు, అల్టిమేట్ అది. ఈశ్వరుడు శంకరుడు సృష్టి లయకారకుడు. ఈశ్వరాలయాలు వైభవపేతంగా కనబడవు మన దగ్గర ఎక్కడైనా సరే. వెంకటేశ్వర స్వామి వారి ఆలయాలు బాగా వెలుగుతూ ఉంటాయి. ఎందుకు ఇట్లా ఉంది? నేను అది ఒప్పుకోను. అట్లా ఏం లేదండి. అది తమిళనాడు వెళ్తే బృహదీశ్వర ఆలయం వైభవంగా ఉంటుంది. అది ఆలయం. మీరు హంపి విరూపాక్ష స్వామి లేదు, అదేం లేదు. ఇప్పుడు 1000 స్తంభాల గుడి ఎంత అద్భుతంగా కట్టిండ్రు వాళ్ళు. సూర్యుడు, రేచల రుద్రుడు, గణపతి దేవుని సేనాధిపతి రేచల రుద్రుడు. బ్రహ్మాండమైనటువంటి మీరు అవన్నీ మీరు తిరగనటువంటి దేవాలయాలు లేవు, మీరు పోని ప్రాంతాలు లేవు. అలా ఏం లేదు.
నేను చెప్పింది అదే విషయం మళ్ళీ వస్తున్నా. మన వాళ్ళు దాన్ని సరిగ్గా రెవెన్యూ పరంగా దాన్ని కాపాడుకోలేకపోయినారు. లోపం అక్కడే ఉంది. అక్కడ లోపం. హరిహరుడు ఇద్దరు ఒకటే. అది స్వామివారి యొక్క భక్తి విశ్వాసాల బట్టి ఆధారపడి ఉంటుంది. అది వేల ఎకరాల భూములు రాసినారండి. అది వైభవపేతంగా ఇప్పుడు ఇక్కడ హుండీలో డబ్బులు చెల్లించేటటువంటి అలవాటు ఇక్కడ మహానందికి పోయినా ఉంది, శ్రీశైలంకి పోయినా ఉంది. భక్తుల్లో కానుకలు తక్కువ వేయాలనే ఫీలింగ్ లేదు, తారతమ్యం లేదు. అది భక్తిలో ఏమాత్రం లేదు. ఒకటే మనము ఆ రెవెన్యూని సరిగా వినియోగించడం లేదేమో అనే ఫీలింగ్, అంతే. క్రియేట్ చేయాలి, వినియోగించాలి, రెండు చేయాలి. హరిహరులు ఇద్దరు ఒకటేనా? అది మనము శ్రీ వైష్ణవ సంప్రదాయం ప్రకారం ఆయన ఆదిశంకరుల వారే అంటారు, నారాయణుడు పరం, వీరందరూ వారి శరీరం. అందరు రుద్రుడు, పరమశివుడు అందరూ స్వామివారి శరీరంగా మేము భావిస్తాం. ఏకం అనే కంటే ఎక్కువ వారే శరీరం, ఒకటే శరీరంలో ఏక శరీరం అన్నాడు, అయిపోయింది. దాని డౌట్ ఏం లేదు. కాలభైరవాష్టకం ప్రతి ఇంట్లో వినాలి అని అంటారు. ఏమిటి ప్రయోజనం? ఒక మాట. అదేం లేదు. శ్లోకాలన్నిట్లో బోర్డని శ్లోకాలు, సుదర్శనాష్టకం ఉంది, అష్టకం ఉంది, లింగాష్టకం ఉంది. ఒకటేంటంటే వాళ్ళు శ్లోకం ఏదో ఒక శ్లోకం వింటూ ఉంటే భక్తి పెరుగుతుందేమో, వాళ్ళకి ఆలోచన వస్తుందేమో, అది వాళ్ళది వింటారు. మీరు ఈ జనరేషన్కు ఇప్పుడు ఇవాళ ఉన్న ఈ తరానికి భగవద్ దర్శనము, లేకపోతే కనుక పెద్దల పట్ల గౌరవము, ఇది వాళ్ళకి ఎట్లా అలవాటు చేయాలి? ఇది కొంచెము చాలా మీరు అందరం కలిసి పనిచేయాలి. ఇప్పుడు ఏమైందంటే ఈ కోవిడ్ వల్ల ఇంకా దూరం అయిపోయినారు. 2.5 years వాళ్ళు సెల్ ఫోన్కి అంకితం అయిపోయారు, బాగా అంకితం అయిపోయారు. ఇప్పుడు వాళ్ళు చిన్న పిల్లలు కూడా సెల్ ఫోన్ ద్వారా క్లాస్ అటెండ్ చేసిండ్రు. 4th class 3rd class పిల్లలు కూడా. అది విత్డ్రావల్ సిండ్రోమ్ వస్తుంది. దాన్ని లాక్కుంటే వాడు సూసైడ్ వరకు వెళ్ళిపోయే పరిస్థితికి వచ్చినారు వాళ్ళు. సో దానికి నిరంతరం మనం శ్రమ పడాలి, నిరంతరం శ్రమ పడాలి. డెఫినెట్గా ఏంటంటే నేను మాత్రం మీ ద్వారా ఒక చిన్న సూచన ఇస్తాను. వారానికి ఒక రోజు అందరు కుటుంబం అంతా కూర్చొని 1960లో 70లో వచ్చినటువంటి పౌరాణిక సినిమాలు కూర్చొని చూడండి. యూట్యూబ్లో ఫ్రీగా దొరుకుతాయి. మీ పెద్ద టీవీలో యూట్యూబ్లో పెట్టి ఏ సినిమా అయినా సరే 60లో 70లో మిస్సమ్మ సినిమా కూడా పర్వాలేదు. ఎందుకు చూడాలి? అందులో విలువలు చెప్తారండి. డైలాగ్స్ ఎట్లుంటాయి చూడండి మీరు. విలువలు చెప్పుడు ఏం డైలాగులు ఉన్నాయి. ఇప్పుడు విలువలు మీరు జస్ట్ ఎంటర్టైన్మెంట్, దిస్ ఈజ్ ఎంటర్టైన్మెంట్, దట్ ఈజ్ వాల్యూ. మీరు పుస్తకంలో మాలపల్లి నవల ఎందుకు పట్టుకున్నారు? చదువుతున్నారా? చదివినా ఉన్నవ లక్ష్మీనారాయణ చదివినరా? ఏమైంది అంటే పోయిన ఏడాది వీరు 100 ఏళ్ళది ఉన్నవ లక్ష్మీనారాయణ 100 ఏళ్ళది నవలోత్సవం జరిగింది. అప్పుడు నాకు ఎవరో యూట్యూబ్ లింక్ పంపిస్తున్నారు. అందులో పెద్ద కత్తి పద్మారావు గారు, డొక్కా మాణిక్యవరప్రసాద్ గారు, వాళ్ళందరూ వారి అభిప్రాయం చెప్పినారు. అందులో వారు చెప్పినటువంటి విషయాల కంటే నేను కావాలన్న పుస్తకం తెప్పించుకొని చదివిన మాలపల్లి నవల. అందులో రాయని విషయాలు వాళ్ళు మాట్లాడిండ్రు, అందులో లేని విషయాలు మాట్లాడిండ్రు. వాళ్ళు ఏంటంటే అజంప్షన్, అప్పటి వాతావరణం గురించి మాట్లాడిండ్రు. కరెక్టే, వివక్ష ఉండింది, అవన్నీ సహజమైనటువంటి విషయాలు. కానీ మాలపల్లిలో ఉండేటటువంటి ముఖ్యమైనటువంటిది ఆ హీరో అనేటటువంటి ఆయన అందరినీ కోల్పోతాడు. భార్య చనిపోతుంది, పిల్లవాడు 2 కొడుకులు చచ్చిపోతారు, బిడ్డ చచ్చిపోతుంది. బిడ్డ ఎవడో కామాంధుడిని తప్పించుకోవడానికి పోయి చనిపోతుంది. ఆయన ఎంత కష్టాలు వచ్చినా కూడా ఆయన ధర్మాన్ని వదలకుండా ఉంటాడు. ఆయన మాలదాసరి కులానికి చెందినటువంటి వారు. నేను ఈ తిరుపానాడు వారి యొక్క జయంతి సందర్భంలో ఈ మాలపల్లి పుస్తకాన్ని
హైలైట్ చేసి చూపిస్తాను. ఇందులో చాలా పెన్తో హైలైట్ చేసింది ఉంది. ఇప్పుడు నేను టైం అయిపోయింది, మీకు ఎక్కువ 2 పేజీలు వాళ్ళని తీసుకొని పోయి బ్రిటిష్ వాళ్ళు ఒక దీంట్లో పెడతారు. అందులో మత మార్పిడి జరుగుతుంటుంది. ఆయన క్రైస్తవుడు ఒక ఆయన వచ్చి పాట పాడతాడు. ఈయన నువ్వు కావాలంటే చూపించాలా ఆ సీన్ చెప్పాలన్నా దీంట్లో? సినిమా కూడా వచ్చింది, మాలపల్లి సినిమా వచ్చింది, సినిమాలో ఉంది. ఉంది. అందులో ఆయనకి నామాలన్నీ చెరిపేయరా అంటాడు. ఫస్ట్ టైం ఆయన వైలెంట్ చెయ్యి ఇరగొడతా అంటాడు. ఆయన నామాలు జరిపే అంటాడు. సో అంత మన వైష్ణవ సిద్ధాంతానికి, మన ధర్మానికి కట్టుబడి ఉన్నటువంటి వారు. అది ఆయన హీరో, ఆ హీరో టైపు ఆయన పిక్చరైజ్ చేయలేదు కదా వీళ్ళు డిస్కషన్లో. చర్చ కోసము రామానుజుల సాంప్రదాయం మంచిదేనండి కానీ అన్నారు. కానీ ఏముంది, రామానుజ సాంప్రదాయం మంచిది, దాన్ని సరిగ్గా తీసుకోపోలేకపోతే అది మనలో ఉంటుంది. ఈ కోకోకోలా కంపెనీ గురించి మనం మాట్లాడుతున్నాం. నేను నాకు పేరు గుర్తులేదు, ఫ్యూ ఇయర్స్ బ్యాక్, కొన్ని సంవత్సరాల ముందు, ఇంకా 20 ఏళ్ల కంటే ముందు కోకోకోలాకి, కోక్ కంపెనీకి కొత్త CEO వచ్చినాడు. ఆయన ఏం చేసిన, అందరు మార్కెటింగ్ టీం అందరిని పిలిచినాడు. పిలిచి ఏమన్నాడు, మనకి శత్రువు ఎవరు అని అడిగినాడు. అందరు పెప్సీయే మనకి కాంపిటీటర్, మనకి శత్రువు ఆయనే అని. మనకి కాంపిటీటర్ వాటర్ నీళ్లు తాగేటోడు. దాహం వేస్తే నీళ్ళు తాగుతున్నాడు కదా, ఆ నీళ్లు తాగకుండా దాహం వేస్తే కోక్ తాగేటట్టు చెయ్యాలి. అప్పుడు నీ మార్కెట్ సైజ్ ఎంత పెద్దగా అవుతుంది, ప్రపంచం. సో ఆయన ఏం చెప్పిండు, కొంతమంది కోక్ తాగరు, వాళ్ళు మ్యాంగో జ్యూస్ తాగుతారు, లైమ్ జ్యూస్ తాగుతారు. వాళ్ళకి తగినట్టు మా ప్రోడక్ట్స్ తయారు చేసుకొని వాటర్కి ప్రత్యామ్నాయంగా మన కోక్ అల్మారీ లెక్క ఉండాలి. ఐడియా. ఎక్దమ్ మార్కెట్ సైజ్ 90% పోయింది కోక్. దే పొజిషన్డ్ దట్ లైక్ దట్, కోక్ వాజ్ పొజిషన్ లైక్ దట్. ఇది నేను స్వామివారి యొక్క అనుగ్రహం గురించి ఇదే చెప్తూనే ఉంటామండి. మనం పిల్లలకి ఇవన్నీ చెప్పాలి. పిల్లలు నాకు ఎప్పుడు కష్టాలేనా అంటాడు. అవును, ఎప్పుడు కష్టాలేనా అంటాడు. 90% ఇదే క్వశ్చన్. ఒక PhD స్టూడెంట్ అండి, సూసైడ్ టెండెన్సీ. PhD స్టూడెంట్, డాక్టరేట్ చదువుతున్నాడు వాడికి ఎందుకు సూసైడ్ టెండెన్సీ రావాలి? అంటే మీ చదువులో ఆ నిర్వేదాన్ని ఎదుర్కొనేటటువంటి శక్తి మనం ఇస్తలేము. దీంట్లో ఆంజనేయ స్వామిని మనం గుర్తించుకోవాలి. ఆంజనేయ స్వామి కూడా ఆత్మహత్యకు సిద్ధమయ్యాడు. తెలుసా మీకు? తెలీదు. ఆంజనేయ స్వామి సుందరకాండంలో 11, 12, 13 సర్గాలు చాలా ముఖ్యమైనటువంటి. సీతమ్మ జాడ వెతుకుతున్నాడు, దొరుకుతలేదు అమ్మవారు. రావణుడి యొక్క మందిరాలు అన్నీ వెతికినాడు, మొత్తం సిటీ అంతా గాలించినాడు, సీతమ్మ జాడకు దొరకలేదు. ఇక నిర్వేదంతో ఉన్నాడు. ఏమనుకుంటున్నాడు, నా వల్ల ప్రయోజనం లేదు, ఈ జీవితం నాకెందుకు, నేను సముద్రంలో దూకి చేస్తా, లేకపోతే కొండపై నుంచి దొర్లి చచ్చిపోతా, లేకపోతే నా తోకకి మెడకు చుట్టుకొని చెట్టుకు ఊరేసుకొని చచ్చిపోతా, లేకపోతే అగ్ని పేర్పించి అందులో దూకి చచ్చిపోతా. ఎవరు అంటున్నారు ఇవన్నీ? ఆంజనేయ స్వామి అంటున్నాడు. ఆత్మహత్యకి ఏ మార్గాలు కావాలనో ఆంజనేయ స్వామి చెప్తున్నాడు లిస్టులో అని చెప్పి తర్వాత అంటున్నాడు, నేను కనుక చచ్చిపోతే శ్రీరాముల వారికి మెసేజ్ పోదు, ఆయన ప్రాణత్యాగం చేస్తాడు. సీతమ్మ తల్లి కనుక బతికుంటే ఆమె ప్రాణత్యాగం చేస్తుంది, అక్కడ లక్ష్మణుడు ప్రాణత్యాగం చేస్తాడు. ఈయన 14 ఏళ్ళకి ఒక్కరోజు కూడా ఎక్స్ట్రా నేను వెయిట్ చేయనని భరతుడు వెయిట్ చేస్తున్నాడు కదా, ఆయన ప్రాణత్యాగం చేస్తాడు. నా ఒక్క చావు వల్ల అయోధ్య మొత్తం శోకసందన ఉండిపోతుంది. వినాశే బహవో దోషా జీవన్ భద్రాని పశ్యామి అంటాడు. వినాశం అంటే నన్ను నేను చంపుకోవడం వల్ల ఇన్ని దోషాలు ఉన్నాయి, నేను నా జీవితాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటాను,
అని చెప్పేసి అప్పుడు చేతులు జోడించి నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ తస్యై అని ఒక శ్లోకం చెప్తాం. మా వాళ్ళు రామాయణాన్ని వ్యాఖ్యానం చేసిన వాళ్ళు అంతవరకు హనుమంతుడు అహంకారంతో ఉండినాడు. అంతవరకు రాముల వారిని నమస్కరించనే లేదు. నేను 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 వెతుకుతున్నా. ఎప్పుడైతే ఈ నేను అనే అహంకారం నీకు వస్తుందో యూ విల్ బి ఎ ఫెయిల్యూర్. యూ షుడ్ ఆల్వేస్ బీ హంబుల్, హ్యూమిలిటీతో ఉండాలి. ఫస్ట్ టైం రాముల వారికి, లక్ష్మణుడికి, సీతమ్మ తల్లికి మొక్కి, అందరు దేవతలకి మొక్కి అప్పుడు అటు తిరిగితే అశోకవనం కనిపిస్తుంది ఆయనకి. ఓకే, అరే ఇక్కడ మనం చూడలేదు కదా అని చెప్పి అక్కడ పోయి చూస్తాడు, అమ్మవారు కనిపిస్తారు. ఇది ఇంపార్టెంట్ టర్నింగ్ పాయింట్ సుందరకాండంలో. ఇది పిల్లలందరికీ చెప్పాలి. ఆంజనేయ స్వామి లాంటి వారు కూడా సూసైడ్ టెండెన్సీకి పోయినారు. ఇది ఎక్కడ ఉండాలి? ప్రతి కాలేజీలో ఉండాలన్నా వద్దా చెప్పండి. మీరు కౌన్సిలింగ్ చేసడానికి ప్రతి కాలేజీలో ఒక చాప్టర్ ఉండాలి. నేను 7 years బ్యాక్ అప్పుడు గుర్తుందా మీకు, డ్రగ్స్ చిన్న చిన్న పిల్లలు చేసుకుంటారు. అవునవును. నేను ఒక ఇంజనీరింగ్ కాలేజ్ వెళ్ళా, గీతం ఇంజనీరింగ్ కాలేజ్ పోతే నేను చెప్పిన డ్రగ్స్ నుంచి బయటికి లాగాలంటే వాళ్ళకి కౌన్సిలింగ్ ఇంపార్టెంట్ చాలా, ఫ్రెండ్స్ ఇంపార్టెంట్ చాలా. మీరు మీ ఫ్రెండ్స్ కనుక తప్పుదారిలో వెళ్తున్నారు అంటే మంచిగా నచ్చ చెప్పి తీసుకొని రావాలి. ఒక్కసారి వాడు టీనేజ్లో వాడు డ్రగ్స్కి వెళ్ళిపోయిందంటే వాడు మళ్ళీ తిరిగి రాడు. అంతే అయిపోయింది వాడి లైఫ్. ఇప్పుడు చంద్రశేఖర్ని అభినందించాలి మరి, DWD దావత్ వితౌట్ దారు. నేను గుర్తు చేస్తున్నా ఆయన్ని. ఈ టైంలో ఉద్యమం చేయడం చాలా కష్టం అండి. తాగొద్దు అని చెప్పడం ఎవడన్నా ఉద్యమం చేస్తాడా? ఆ రోజు నితీష్ కుమార్ గారు అసెంబ్లీలో చెప్పిండు, కోన్ మరే జో పియా ఓ మరిగా అన్నాడు ఆయన. అదే చెప్పిండు. అంటే తాగితే చచ్చిపోతారు, తాగితే మీకు ఇబ్బంది అవుతుంది అని ఎవరైనా చెప్పాలన్నా వద్దా? ఈ దేశంలో తాగుడికి బానిస కాకూడదని ఎవరైనా చెప్పాలన్నా వద్దా? ప్రతిరోజు అడ్వర్టైజ్మెంట్లే వస్తున్నాయి. ప్రతి సినిమాలో వాడికి బాధ కలిగితే కూర్చుంటాడు, హీరో కూర్చుంటాడు, ఫ్రెండ్తో కూర్చుంటాడు. సంతోషం కలిగితే కూర్చుంటాడు. మరి వాడు ఇది లేకుండా కూర్చోలేడా? కొన్నిసార్లు హీరోయిన్ కూడా తెచ్చేస్తుంది. ఇప్పుడు మనం ఏ టైప్ తీసుకెళ్తున్నాం? అందుకే నేను చెప్పిన 70 సినిమాల్లో చూడాల్సిందే, చూడాలి, పిల్లలకి చూపించాలి. సమాజాన్ని మంచి మార్గంలో తీసుకురావాలంటే మళ్ళీ అది తీసుకురావాలి. సాటి మనుషుల పట్ల ప్రేమ, దయ, జాలి ఉండాలంటే ఎట్లా ఉండాలి, ఏం చేయాలి? సాటి మనిషి పట్ల ప్రేమ, దయ, జాలి అనేది మనం అలవాటు చేయాలండి. నిజంగా చెప్పాలంటే నేను ఇదే చేస్తున్నప్పుడు నేను నా స్వామివారి వాలంటీర్స్లో అత్యంత ప్రియమైన వాడు నాకు పవన్ కుమార్ అనేటోడు. ఇవాళ ఎట్టి పరిస్థితుల్లో మీరు ఇంటర్వ్యూ వెళ్ళి రావాలి. ఎందుకంటే ఆ రోజు మీ ఫోన్ ఆయన్నే చూసింది. పవన్ కుమార్ ఆ రోజు మీకు ఇష్టమైన వాడు. ఎందుకంటే మీరు అడిగిన ప్రశ్నకి ఇదే సమాధానం. నేను ఎందుకు అంటే 9 yearsగా నాతో ఉన్నాడు. డెల్ కంపెనీలో పెద్ద ఉద్యోగం వదిలి స్వామివారి సేవలో నాతో ఉన్నాడు. ఆయన మీరు అడిగిన ప్రశ్న అలాగే అడుగుతాడు. జాలి ఎలా చూపిస్తావు స్వామి, ఎలా చూపిస్తావు జాలి? ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. మేము ఒక 2 years బ్యాక్ ఒక ఆరాంఘర్ జంక్షన్లో వెళ్తున్నాం. లెఫ్ట్ సైడ్లో రోడ్డు పైన కూర్చొని ఉంటారు చూడండి, కొంచెం మతి స్థిమితం లేని వాళ్ళు, భోజనం దొరకదు వాళ్ళకి. వాడు నన్ను అడిగిండు, వీళ్ళు ఎట్లా తింటారు స్వామి వీళ్ళు అని అడిగిండు. ఏమో ఎవరో వస్తారు, ధర్మాత్ముడు ఏదో కొంచెం అట్టి పండు ఇస్తాడేమో అన్నాను. నేను మర్చిపోయినా. మేము పోయినాము, రిటర్న్ వచ్చేటప్పుడు మళ్ళా 9:30, 10 అవుతుంది ఆ రోజు రాత్రి. అయితే ఆయన అడిగిండు, ఆయన ఉన్నాడా చూద్దామా స్వామి అని అడిగిండు. చూద్దాం అంటే అన్నవాడు ఏం చేస్తున్నాడు, అక్కడ లెఫ్ట్ సైడ్లో అన్నం, వేడి అన్నం, వైట్ రైస్ కొన్నాడు, కొంచెం పప్పు కొన్నాడు, ఒక ప్యాకెట్ మజ్జిగ కొన్నాడు. ఏమి రాండి పోదామన్నాడు. మేము యూటర్న్ చేసుకొని మళ్ళీ వచ్చినాం వీని కోసం. అక్కడే ఉన్నాడు ఆయన, కదలలేదు.
కాదు లేకపోతే స్వామి రండి అన్నాడు, పిలిచినాడు. పోయి మీరు ఇవ్వండి మీ చేతితోటి. నాకు డౌట్, వీడు పొద్దునుంచి ఉన్నాడు కదా, వీడికి ఆకలి గుర్తుపడతాడా, వీడు ఆకలి ఇస్తుందా అని. నేను పోయి ఆయనకి ఇచ్చే ముందు ఇది తీసుకొని ప్యాకెట్స్ ఇస్తున్నా ఆయనకి తినడానికి. నీకు ఆకలి ఉందా అని అడిగిన. ఆయన ఏమనాలి, ఆకలి 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 అంటున్నాడు. ఆ కళ్ళల్లో నన్ను దేవుని చూసినట్టు చూసాడు. ఆ ఫీలింగ్ ఉంది, చూసినారా? అంటే మీరు అన్ఎక్స్పెక్టెడ్గా సహాయం చేయడం నేర్చుకోవాలి. ఎవరో వచ్చి మిమ్మల్ని అడిగితే సహాయం చేయడం కాదు, అన్ఎక్స్పెక్టెడ్. వాడు అడగడానికి మొహమాట పడుతుండొచ్చు, ఏమైనా ప్రాబ్లం ఉందారా నీకు అని అడిగితే ఏం తప్పు. స్మితపూర్వ భాషి రాముల వారికి ఉండే గొప్ప గుణం ఏం తెలుసా అండి, వెళ్ళి ఆయనకాయనే పలకరిస్తారు. ఇప్పుడు మనం ఏం చేస్తాము, ఆడు మాట్లాడితే మనం మాట్లాడదాం, ఈ యాటిట్యూడ్ ఉంటుంది. ఈ యాటిట్యూడ్ వల్ల చాలా మటుకు హ్యూమన్ రిలేషన్స్ దెబ్బతింటుంది, చాలా మటుకు. ఇప్పుడు నువ్వు ముందా నేను ముందా అని పైలే యాప్ గాడి చూడు జాత అని చెప్తారు కదా పెద్దవాళ్ళు. జాలి ప్రతి జీవరాశి పైన అదే జాలి కలిగేటట్టు ప్రయత్నం చేయాలి. ముఖ్యంగా నేను మీ ద్వారా ఏం చెప్తానంటే, ఈ సమాజంలో పెద్దవాళ్ళ పట్ల గౌరవం, తల్లిదండ్రులకి అనాథ శరణాలయాక ఓల్డేజ్ హోమ్స్, ఇది పెద్ద శాపం అండి. ఈ దేశానికి శాపం అది, ఈ దేశానికి శాపం. మనం ఎవరి గురించి చెప్పుకుంటున్నాము, శ్రవణ కుమార్ గురించి చెప్తున్నాం. శ్రవణ కుమారుడు తల్లిదండ్రులకి సేవ చేసుకుంటూ, ఆయన గొప్పగా సేవ చేసుకుంటూ ఉండినటువంటి శ్రవణ కుమారుడు పుట్టిన దేశంలో తల్లిదండ్రులు తీసుకొని పోయి మీరు ఓల్డేజ్ హోమ్లో పెట్టేస్తే ఎట్లా అండి? ఇది ఫ్రాన్స్ దేశంలో ఏం చేసినారో, ఓల్డేజ్ హోమ్లో పెట్టలే వాళ్ళు. ఫ్రాన్స్ దేశంలో తల్లిదండ్రులందరినీ కూడా ఇంట్లో పెట్టి లాక్ వేసేసి వాళ్ళు వెకేషన్కి పోయిండ్రు. ఒకసారి ఏమైంది, భయంకరంగా టెంపరేచర్ పెరిగింది, పిట్టలు రాలినట్టు రాలిపోయిండ్రు ఇంట్లో. వాళ్ళు ఎమర్జెన్సీకి ఫోన్ చేయడానికి కూడా తెలియదు వాళ్ళకి. అయితే ఫ్రాన్స్ గవర్నమెంట్ పబ్లిక్లో అనౌన్స్ చేసింది, ఎవరెవరు ఎక్కడెక్కడ వెకేషన్లో పోయినరో వెంటనే తిరిగి రండి, మీ అమ్మా నాన్నలు ఉన్నారో లేదో తెలియదు మాకు అని. అంత అనౌన్స్మెంట్ చేయాల్సి వచ్చింది. వాళ్ళు ఎక్కడ పోతారు, వెకేషన్ పోతే ఇక పలానా దగ్గర పోతున్నాం అని కూడా చెప్పరు, అన్నోన్ ప్లేస్కి పోతారు. అది కాదు కదా మంది. ఈ దేశానికి శాపం అది, తల్లిదండ్రులని సేవ చేసేది. అందుకే తల్లిదండ్రుల మీద దయలేని పుత్రుండు పుట్టలోని చదులు గిట్టవా విశ్వదావిరామ. వేమన శతకంలో అతి ముఖ్యమైనటువంటి పద్యం ఇది. ప్రతి ఒక్కరు చిన్నప్పుడు, ఇప్పుడు ఈ పద్యాలు ఉన్నాయా బుచ్చన్న గారు? ఏమో, నేను పుస్తకాలు లేవు. ఈ పద్యాలన్నీ తీసేసి వేమన సుమతి శతకాలు లేవు, వేమన శతకం లేదు, భాస్కర శతకం లేదు. పిల్లలకి విలువలు నేర్పించే శతకాలు మళ్ళీ తీసుకురావాలి అని ప్రార్థిస్తాను. చిలుకూరు బాలయ్య స్వామి వారికి వీసాల దేవుడు అనే బాగా ఎందుకు ఎట్లా? స్వామివారు అన్నీ ఇస్తున్నారు. ఆయనకి భగవంతుడి చుట్టూ ప్రదక్షిణ తిరిగేవాళ్ళు, 11 ప్రదక్షిణాలు తిరిగి ప్రార్థించేవాళ్ళు. ఎక్కువ ఆ టైంలో ఇంజనీరింగ్ కాలేజ్ పిల్లలు వచ్చేటోళ్ళు. నేను ఎప్పుడు 1998, 99, 2000 వచ్చిన వాళ్ళందరికీ వీసా వచ్చేది. స్టాంపింగ్ అయ్యేది. పోతారే వీసా ఇచ్చిండ్రా మా దేవుడు అని చెప్పుకుంటా మెల్లగా వీసా బాలాజీ అయింది. ఇప్పుడు వీసాయే కాదు, సంతాన ప్రసాదం ఇస్తున్నాడు, నీట్ ర్యాంక్ ఇస్తున్నాడు, ఐఏఎస్ ర్యాంక్ మొన్న ఇచ్చి 5th ర్యాంక్ ఇచ్చిండు ఐఏఎస్ స్టూడెంట్కి. అన్నీ ఇస్తున్నాడు వరప్రసాది స్వామి. వీసా బాలాజీ కరెక్ట్, వైకుంఠానికి వీసా ఇస్తాడు. ఈ జీవాత్మ ఈ శరీరం చాలించిన తర్వాత నేరుగా వైకుంఠానికి వీసా దొరకాలి, ఆయన పాదాలని చేరుకోవాలనే కోరికకి స్వామి శరణు కోరితే వీసా టు వైకుంఠం, అది నేను ఒప్పుకుంటాను. వీసా బాలాజీ, వీసా టు వైకుంఠం. థ్యాంక్ యూ గురుగారు, థ్యాంక్ యూ వెరీ మచ్.